కొత్త తెలంగాణ చరిత్ర ఇంతవరకు వెలుగులోకి రాకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? చివరాఖరికి ఇద్దరమే మిగిలినాం. తెలంగాణ జాగృతి చరిత్ర విభాగంలో మా ఊరి చరిత్ర గురించి అడిగితే మా ఊరి పేరు ప్రస్తావన శాసనాల్లో ఉందని చెప్పినాడు. అట్లా శాసనాలను బట్టి వెతుకుతూ బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఎంత ఓపెన్ ఉంది, ఎంత చాలా పెద్ద గుహ. ఏ ఛానల్ వాళ్ళు వెళ్తే మేమే చూసినామని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. మమ్మల్ని ఎక్కడ కూడా జ్ఞాపకం చేయలేదు. తెలంగాణలో చాలా ప్రాంతాలలో జైనులకు సంబంధించిన జైనము బౌద్ధము పరిస్థితి అదే. బాసరలో ఉన్నటువంటి సరస్వతి కూడా చాలా చోట్ల మనకు ఊరి బయట గుండ్రగా రాళ్ళు పెరిచినే కనబడతాయి. మానవ పరిణామాన్ని చెప్పుకోవడానికి 4 రాతి యుగాలు చెప్తారు. పాత రాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం, పెదరాతి యుగం. ఆనాటి వ్యక్తులు వాడే పరికరాలు కూడా అందులో సమాధుల్లో వాళ్ళు వాడుకునేటువంటి ఇనుప వస్తువులు దొరికినాయి మనకు. కొడవన్లు, కత్తులు, రాతి పరికరాన్ని గుండ్రంగా చేసి దాన్ని విసిరిండి. అట్లా విసిరితే దాన్ని డిస్కాయిడ్ అంటాం. అదే చక్రం. ఆ చక్రం విష్ణుమూర్తి చేతుల చక్రం అయిపోయి ఘనశూలం అంటే ఒకటే ఉంటుంది. ద్విశూలం, త్రిశూలం, రకరకాల దేవుళ్ళు చేసి వాళ్ళ చేతుల్లో ఆయుధాలు, మనం చేసిన ఆయుధాలే వాళ్ళ చేతిలో పెట్టినాం. చరిత్రను మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా వెలుగులోకి తేవడానికి ప్రభుత్వాల పరంగా పెద్ద కృషి జరగలేదని అనుకుంటాం. అది మీ ఒపీనియన్. ఇక్కడ కోకాపేటలోనే అత్యద్భుతమైనటువంటి రాతి చిత్రాలు ఉండేది మల్లన్న గుట్ట అని. ఇప్పుడు దాని కింద పడేసింది. రాకాట్లకు గురించి తెలవని వాళ్ళు అందులో బొమ్మలు కనబడితే ఆ చేయిట్లు చూపిస్తే అటువైపు నిధి ఉంది 20 అని పోయి నిధులు తవ్వకాలు. తెలంగాణలోని శాసనాలు, చరిత్ర వీటన్నిటికి సంబంధించి హైదరాబాద్ అనేది ఇవాళ కనబడుతున్నంత పెద్దగా లేదు. ఈ అడవులు, గుట్టలు, ఈ నీటి వసతులు ఉన్న చోట పురామానవులు ఎప్పటి నుంచో కూడా జీవిస్తున్నారు. తెలంగాణ శాసనాల్లో మొట్టమొదటిది ఏదని మీరు గుర్తించారు? ప్రాకృత భాషా శాసనాలు. కోట్లింగాల మహాస్తూపం మీద రాతి పలకల శాసనం అయితే 3000 సంవత్సరాలు అయితే. మనుషులు లేనప్పుడే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం కవి, రచయిత, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకుడు, విరామ ఉపాధ్యాయుడు హరగోపాల్ గారింట్లో ఉన్నాం. కొత్త తెలంగాణ చరిత్ర ఎన్నో శాసనాలను, ఎన్నో చిత్రాలను వెలుగులోకి తెచ్చారు. కవిగా తనకిష్టమైన పుస్తకాలు వేశారు. తనకిష్టమైన ఎన్నో రచనలు చేస్తూనే ఉన్నారు. వారు మన ముందు ప్రస్తుత తెలంగాణ చరిత్ర పరిస్థితి, సాహిత్య పరిస్థితి వివరిస్తారు. నమస్కారం సార్. నమస్తే. ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేసిన తర్వాత అనుకోని రీతిలో కొత్త తెలంగాణ చరిత్ర బృందంలో ప్రధాన వ్యక్తిగా మారారు. కొన్నాళ్ళు తెలంగాణ జాగృతి చరిత్ర జాగృతి తరఫున కొత్త తెలంగాణ చరిత్రను వెలుగులోకి తేవడానికి ప్రయత్నించారు. కొత్త తెలంగాణ చరిత్రలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఇంతవరకు వెలుగులోకి రాకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అయితే అక్కడ వాళ్ళు ముందు చెప్పినట్టు అంత పెద్ద టీం అంతా కనపడలేదు. చివరాఖరికి ఇద్దరమే మిగిలినాం. ఇంకెవరు ఉన్నారు లేరు ఆర్గనైజేషన్ తెలియదు. ఇద్దరం మిగిలిన దాదాపుగా 2.5-3 సంవత్సరాల పాటు తన సైకిల్ మోటార్ మీద, నా సైకిల్ మోటార్ మీదను బయట తిరగటం. ఒక్కొక్కసారి 200 కిలోమీటర్లు పోయి వచ్చేది. అట్లా తెలంగాణ జాగృతి తరఫున అంటే చరిత్ర అన్వేషకుడిగా, పరిశోధన అనో లేకపోతే చరిత్రకారుడు అని నేను చెప్పటం లేదు. మనకు ఇష్టంతో అన్వేషించడం అనేటువంటిది. ఎక్కడ పనిగిరి దాకా వెళ్ళి సైకిల్ మోటార్ మీద పనిగిరి దాకా చూసి ఇట్లా ఇటువైపు కూడా కొండాపూర్ ఇవన్నీ తిరిగి చూసి వాటిని రికార్డ్ ఫోటో తీసుకోవటం. అప్పుడు కెమెరా లేదు, మా ఉన్నటువంటి మొబైల్స్తోనే తీసి రికార్డ్ చేయడం. తర్వాత కెమెరా ఒకటి తీసుకొని కెమెరాతో రికార్డ్ చేయటం. రికార్డ్ చేసిన వల్ల వెంటనే నాకు తెలిసినంత మేరకు దాన్ని ఒక రిపోర్ట్ రూపంగా రాసుకోవడం అలవాటు చేసుకున్నాను. ప్రతి చోటికి వెళ్ళినప్పుడు మనకు సహకరించిన వాళ్ళు, మనకి విషయం ఏదైనా చెప్పిన వాళ్ళు, లేదా రెఫరెన్స్గా ఉన్నటువంటి ఇవన్నీ చరిత్రకారులు కూడా ఎప్పుడు నేను కోట్ చేస్తూ రాసుకోవడం నాకు ఒక అలవాటు. ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. దారి చూపించిన వాళ్ళనైనా సరే, చరిత్ర చెప్పిన వాళ్ళనైనా సరే. అట్లానే తెలంగాణ జాగృతి చరిత్ర విభాగంలో ఒక హానరీగా పనిచేస్తూ, టీం మెంబర్గా పనిచేస్తూ 2013లో మొదలైతే, సెప్టెంబర్లో మొదలైతే 2019 డిసెంబర్ దాకా కొనసాగింది. ఆ తర్వాత కరోనా కారణం, వేరే కారణాలు, రాజకీయ కారణాలు ఇవన్నిటి వల్ల కూడా కొంత స్తబ్దత ఏర్పడ్డది.
కంటిన్యూషన్ కాలేదు. కానీ ఆ కాలంలోనూ నేను అంతకు ముందే అంటే ఈ తెలంగాణ జాగృతిలో చేరకముందే మా ఊర్లో నేను ఉంటూ నాకు అక్కడ ఒక తెలిసిన చరిత్రకారుడు వీరువంటి గోపాలకృష్ణ గారు అని ఆలేరుప కొరణపాక వారిది కొలం కొరణపాక చరిత్ర రాసిండు. ఆయన అప్పటికే ఎంఏ ఆర్కియాలజీ చేసిండు, ఎంఏ తెలుగు చేసిండు, తెలుగు పండిట్గా ఉండేవాడు, సీనియర్ మోస్ట్. మాది ఉపాధ్యాయ ఉద్యమంలో సంబంధం. అప్పుడు ఉన్నటువంటి కొత్తగా తెలంగాణకు వచ్చినటువంటి ఏపీటీఎఫ్ డిటిఎఫ్లో మేము కలిసి పనిచేసినాము. ఆ పనిచేసే సందర్భంలో తనకు చరిత్ర తెలుసు, తన పుస్తకం రాసిండని మా ఊరి చరిత్ర గురించి అడిగితే మా ఊరి పేరు ప్రస్తావన శాసనాల్లో ఉందని చెప్పినాడు. అట్లా శాసనాలను బట్టి ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్ళినాం. ఆలేరుకు సరిగ్గా 6-6.5 కిలోమీటర్ దూరంలో కొలనపాక ఉంటుంది. సరిగ్గా దానికి ఆపోజిట్లో ఇక్కుర్తి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో జైన బసది ఒకటి ఉండేది. ఆ జైన బసదిని దాని పక్కన ఒక ముత్యాలపల్లి అని ఒక ఊరు ఉంటుంది. ముత్యాలపల్లి అంటారు ఇప్పుడు. ఆ ముత్యాలపల్లి దానికి అక్కడ జైన బసది ఉండాలి. అది ఏది శాసనాల ప్రకారంగా ఈ వీటిని తెలియజేసే శాసనాలు యాదగిరిగుట్ట పక్కన సైదాపురంలో ఉన్నాయి. శాసనాలు 2 శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల్లో ప్రస్తావించినటువంటి వ్యక్తి జైన గురువు అగ్గలయ్య, నారవైద్య అని బిరుదున్నటువంటి నైరవైద్యవర అనేటువంటి వాడు. ఆయన అటు దిగంబర జైన శాఖకు గురువుగాను, ఇటు జైన బసదుల నిర్వాహకుడుగాను, వైద్యుడుగాను చాలా ప్రసిద్ధుడు. ఆయనకు సంబంధించి ఇంకా ఇక్కడ మెదక్ జిల్లా సిరూరులో కూడా శాసనాలు దొరికినాయి. చాలా ప్రఖ్యాతమైన వ్యక్తి. దాదాపు ఒక 50 సంవత్సరాల పాటు చేసినవాడు. అయితే ఆ అగ్గలయ్య ఈ కుర్తిలో ఉండేవాడని చెప్పి శాసనాల్లో ఉంది, కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళి జైన బసది ఇది ఉందని చెప్పలేదు. మేము వెళ్ళి ఆ జైన బసదిని బయటికి ప్రజలకు చెప్పటం, ఇది జైన బసది, ఇది అగ్గలయ్యది, అగ్గలేదు. అప్పుడు మేము చెప్పిన తర్వాత గ్రామస్తులు కూడా ఇక్కడ గురువు సమాధి ఉండేదండి అని చెప్పినారు. అట్లా ఇప్పుడు ఆనవాళ్ళు ఏమీ లేవు. ఇప్పుడు ఒక గురువు సమాధి కూడా పోయింది. అది గ్రామంలోనే విస్తరణలో పోయింది. కానీ ఇప్పుడు అక్కడ ఇక్కుర్తి గుట్ట అని ఉంటుంది. ఆ గుట్ట మీద మాత్రం జైన బసది ఆనవాళ్ళు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. అది అట్లా మొదలైంది, ప్రయాణం మొదలైంది. మెల్లగా ఆ వరుసగా కీసరగుట్ట నుంచి ప్రయాణం పెట్టుకొని మేము అక్కడ దాకా వెళ్ళినాం. వరుస గ్రామాలన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. ఆ పక్క గ్రామంలోనే ఉన్న విషయాలు నాకు తెలియదు అని ఆశ్చర్యం అనిపించింది. మాది ఆలేరు రైల్వే స్టేషన్ ఉంటుంది. దాని చుట్టుపక్కల గ్రామాలను అన్నీ మా వీరువంటి గోపాలకృష్ణ గారిని వెంట పెట్టుకొని తిరిగినాను. దాదాపు 30-36 గ్రామాలు తిరిగినాను. అసలు ఇంత విషయం ఉందా, ఇన్ని గుళ్ళు ఉన్నాయా, ఇన్ని శిల్పాలు ఉన్నాయా, శాసనాలు ఉన్నాయి, ఇవన్నీ ఎట్లా? నాకు శాసనాలు చదవడం రాదు. నేను ఒక టీచర్గా పనిచేసినట్టు ఒక గ్రామంలో దాని పేరు టంగుటూరు అని ఉంటుంది. ఆ గ్రామంలో హరిజనవాడలో ఒక ఆంజనేయుని గుడి అంటే మామూలు ఓపెన్ ఉంటుంది. అక్కడ ఒక శాసనం ఉంది. ఆ శాసనాన్ని చాలా ప్రసిద్ధులైన మా గురువు గారు ఇంకా ప్రసిద్ధులైన వ్యక్తులతో కలిసి వెళ్ళి దాన్ని అచ్చు తీసుకోవడం అంతా చేసి చదవడానికి కోసం అడిగినాను వాళ్ళని. కానీ కుదరలేదు. వాళ్ళు ఎవరు ఏమీ చేయలేదు. దాదాపు 2 ఏళ్ళు గడిచింది. ఒక శాసనం తెలుసుకోవడానికి 2 ఏళ్ళు ఏంది అని నా అంతటి నేను పూనుకున్నా, చదవాలనే ప్రయత్నంలో పూనుకున్నాను. అట్లా ఆ శాసనంతో మొదలైంది నా శాసన పరిశోధన. ఇప్పుడు దాదాపుగా 93 శాసనాలతోని కొత్త తెలంగాణ శాసనాలను ఒక పుస్తకాన్ని వేయించడం జరిగింది. ఒక మిత్రుడు శాసనాలు చదవడం ఎక్కడ అభ్యసించారు? నా సొంతంగానే, నాకెవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు అడగటం. ఒక పాపం నాకంటే చాలా చిన్నవాడు, కానీ ఇక్కడే పురావస్తు శాఖలో పనిచేసినటువంటి అబ్బాయి ఉన్నాడు, విష్ణుమలకల సుబ్రహ్మణ్యం అని చెప్పి ఉంటాడు. ఎపిగ్రెస్ట్ పిల్లవాడు, బాగా ఇష్టం. నేను అడుగుతుండేది, నన్ను అడుగుతారు సార్ అంటే నాకు తెలియదు, ఎవరిని అడిగితే ఏంది. నేను కలిసి కొంత ప్రయత్నాలు చేయడం. అట్లానే మరి ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారు శాసనాల గురించి, ఈరోజు చదవగలవారు చెప్పగల ఎవరు తక్కువ. అట్లాంటిది ఒకరు ఉన్నారు. ఎవరంటే సూర్యకుమార్ సార్ అని చెప్పి నకరకల్లో ఉంటారు. ఆయన అక్కడ హిస్టరీ లెక్చర్ చేసి రిటైర్ అయ్యి అక్కడే ఉంటున్నాడు. ఆయన కూడా ఆచంద్రారకమైన ఒక శాసనాల పుస్తకం వేసిండు. ఆయనను అడిగినాను. కానీ చాలా తక్కువ సాయమే దొరికింది. నేను ఎక్కువ పరిశ్రమ చేయాల్సి వచ్చింది. దానివల్ల నేర్చుకోవడం ఎక్కువ జరిగింది.
కొన్ని శాసనాల యొక్క లేఖనాలు ఇబ్బంది పెట్టొచ్చును కానీ దాదాపుగా బ్రాహ్మీ లిపి నుంచి ఈ ఇప్పటిదాకా మనం విజయనగర రాజుల శాసనాల దాకా చదవటం అయితే చదవగలుగుతున్నాను. ఇంకా చదవాల్సిన అవసరం కూడా ఉంది, నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దానికి సంబంధించిన నా దగ్గర ఎపిగ్రఫీ సర్టిఫికెట్స్ కానీ పాలియోగ్రఫీ అవేవి కానీ నో సర్టిఫికెట్స్. నాకు హిస్టరీకి సంబంధించినటువంటి ఏ డిగ్రీస్ లేవు. ఒక తెలంగాణ చరిత్ర మీద ఇష్టమనే సర్టిఫికెట్ తప్ప ఇంకోటి లేదు. ఆ ఇష్టమే మంచి గుర్తింపు తెస్తుంది. అంటే గుర్తింపు తేవడం అనేది ఆలోచన మాకేమీ లేదు. అంటే అట్లా ఎట్లా చేసే కృషి గుర్తింపు తెస్తుంది. ఎట్లా వెళ్ళేవాళ్ళం అంటే ఎంత ఇష్టంతో మాకు ఇక్కడ మనకు తెలంగాణలో గుహలు ఉన్నాయి. అవును. కానీ ఆ గుహలను ఎవరు కూడా బయటికి తీసుకురాలేదు. ములుగు జిల్లా దగ్గర పక్కన మైలారం అని ఒకటి ఉంటుంది, నల్లగుట్టలని ఉంటాయి. అక్కడ ఒక మిత్రుడు ఉంటాడు అన్నట్టు. కవి మిత్రుడి ద్వారా వాళ్ళ తండ్రి అక్కడ స్కూల్ ఉండేది. ఆయన వాళ్ళు ఒక గుహలు చూసినామని చెప్తే వెళ్ళినాం అక్కడికి. అంత దూరం వెళ్ళినాము. ఆ గుహలో మేము ఎంటర్ అయినప్పుడు దాదాపు ఒక 4 గంటలు నేల మీద పాకినాం. మాకేం తోవ తెలియదు అన్నట్టు అందులో గుహలు. అంత చిమ్మ చీకటి, అదేం తెలియకుండా ఉంది. మా వెతుకుతూ బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఎంత ఓపెన్ ఉంది, ఎంత చాలా పెద్ద గుహ. ఎవరు చూడలేదు అది. ఆ తర్వాత అందరూ వరుసగా వెళ్ళినారు, చూసినారు. ఏ ఛానల్ వాళ్ళు వెళ్తే మేమే చూసినామని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. మమ్మల్ని ఎక్కడ కూడా జ్ఞాపకం చేయలేదు. మంత్రులు వెళ్ళారు, అందరు వెళ్ళారు, వాళ్ళే పరిశోధించినట్టు చెప్పి వాళ్ళు ఇక అక్కడ మేము అనుకున్నాం ఎవరైతే దాన్ని అయితే బాగు చేసి టూరిస్ట్ ప్లేస్ చేస్తారనుకున్నాం. కానీ ఆ ప్రయత్నాలు ఏం జరగలేదు. కానీ ఒక అత్యద్భుతమైనటువంటి సున్నపు గుహలు అంటాం మనం. దాంట్లో సున్నం కరిగి కిందికి వస్తాయి. అట్లానే నేల మీద పడితే నేల మీద పడ్డదాన్ని గుహలు అట్లాంటివి కూడా ఇట్లా వీటి వల్ల బెలూమ్ గుహలు అటువంటివి, బొర్రా కేవ్స్ ఉన్నాయి కదా అటువంటివి. కానీ ఇవి చూసినప్పుడు వాటికంటే కూడా గొప్పగా అనిపిస్తాయి. ఈ కింద పడ్డటువంటి సున్నపు ఆనవాళ్ళను మనం స్టాలగ్మైట్స్ అంటారు. పాలి నుంచి వేలాడుతుంటే స్టాలక్టైట్స్ అంటారు. రకరకాల ఆకారాల్లో కనపడతాయి. మనుషుల ఆకారాల్లో, లింగాల ఆకారాల్లో, పక్షుల ఆకారాల్లో. అవి ఎన్ని గుహలు ఉన్నాయంటే నేను ఆ గుహల్ని పరిశోధించడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ అడ్వెంచర్స్ క్లబ్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని పోయి చేసినాం. అన్వేషిస్తే దాదాపు 50 పైన గుహలు, ఒకదానితో ఒక లింక్ అయిన గుహలు బయటపడ్డాయి. ఇంత పెద్ద గుహలు మనకు మేఘాలయలో తప్ప ఇంకెక్కడ కనపడవు. అట్లాంటిది మన దగ్గర ఉంది, దాన్ని పట్టించుకోవాలి కదా. అవును. అట్లానే కెరెమేరి, ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరెమేరి పక్కన కొంచెం దూరం పోతే శంకర్లొద్ది అని ఉంటుంది. దాని పక్కన ఒక చిన్న కేవ్ ఉంటుంది. కపిలై గుహలు అంటారు. దాదాపు ఆయన ఠాకూర్ రాజారాం సింగ్ అని పెద్దపల్లి నుంచి చేసినటువంటి చరిత్రకారుడు. ఆయన ఎన్నోసార్లు పరిశోధన చేశాడు. దాదాపు ఒక 5 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది అని ఆయన రాసుకున్నాడు. 5 కిలోమీటర్ల పొడుగు ఏముంటుందో తెలియదు. కానీ మేము ఒక 1/2 కిలోమీటర్ లోపలికి చీకట్లు ఉన్నాయి. సాయంత్రం పూట వెళ్ళి దిగినాము. మా దగ్గర ఈ ఫోన్ లైట్స్ తప్ప వేరే లైట్స్ లేవు. అది కూడా అత్యద్భుతమైన సున్నం గుహలే. అక్కడ కూడా స్టాలగ్మైట్స్ ఉన్నాయి. అందులో ఉన్న ఒక దేవత ఉంటుంది. దేవత అంటే దేవత కాదు, దాన్ని ఏమంటామంటే అవక్షేప శిలలు అంటాం మనం, సెడిమెంటల్ రాక్స్. ఈ అవక్షేప శిలలు ఒక మూర్తిలాగా కూర్చున్న ఆకారంలో ఉంది. ఆమెనే కపిలాయి దేవి. ఆ కపిలాయని అక్కడ ఉండేటువంటి ఈ గిరిజనులలో ఓజాలని ఉంటారు. ఓజాల దేవత ఆమె. 2 ఏళ్లకు ఒకసారి జాతర చేస్తారు. చాలా పెద్దది, చాలా గొప్ప దేవత. జంగుబాయి ఎట్లనో ఓజాలకి కపిలాయి దేవత కూడా అట్లా. అది చూసినాం, దాన్ని కూడా బయట పెట్టినాం. లేదు. ఇంకొకటి ఇక్కడ మనకు దేవరకొండ దగ్గర చందంపేట దగ్గర గాజు బేడం అన్న గుహలు ఉంటాయి. అసలు గాజు బేడం అనండి వాళ్ళు పలకబడి. ఆ గుహలు ఎట్లుంటాయంటే లోపలికి వెళ్ళి చూడగానే మనకు ఇక్కడ ఆ గ్రీనిష్ కలర్ ఉందా, ఆ పైన పెయింట్లో ఆ కలర్ అంతా మిక్స్డ్ కలర్ ఎట్లా ఉందా, గ్రీన్ బ్లాక్, గోడలన్నీ అట్లనే ఉంటాయి, కంప్లీట్ కలర్. ఎంత పెద్దగా ఉంటాయో గుహలు మనం చెప్పలేము. ఇంకా మేము చూసిన ఒకటే గుహ, వచ్చి చూస్తే లోయలో ఉన్నాయి గుహలు, అటు పక్కన ఉన్నాయి, పైన ఉన్నాయి. ఎన్ని గుహలు ఉన్నాయి అసలు అవి ఎట్లా ఉన్నాయని చెప్పి మళ్ళీ మేము వచ్చి జియాలజిస్టులు వాళ్ళని వెళ్ళి అడిగినప్పుడు రాగి సంబంధించిన లోహం ఉన్నటువంటి ఖనిజ సంబంధమైన శిలలు, ఖనిజ సంబంధమైన శిలలు అవన్నీ గోడలన్నీ కూడా అవి చాలా ఉంది. అత్యద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశమే కాదు, గొప్ప ఖనిజ సంపద కూడా అందులోంచి లభించే అవకాశం ఉందని చెప్పినారు. ఇవి మన దగ్గర ఇప్పుడు ఈ యొక్క 3 గుహల గురించి మాత్రమే ప్రస్తావించాను. చాలా గుహలు ఉన్నాయి, అత్యద్భుతమైనటువంటివి ఉన్నాయి.
ఈ ఈ గుహలలో కూడా ఈ ఇట్లనే వెళ్తున్న గుహల గోడల మీద కొన్ని చోట్ల ఎట్లా అంటే పడగరాళ్ళు అంటాం. ఇట్లా రాతి గోడ ఉంటుంది, పైన ఇట్లా కప్పులాగా ఉంటుంది, దాన్ని పడగరాయి అంటాం. ఆ పడగరాయి ఈ రాక్ హుడ్స్ వాటి కింద వేసినటువంటి బొమ్మలు ఉంటాయి. అవి రంగురంగులలో ఎక్కువ వరకు ఎరుపు రంగులో వేసినవి, చాలా తక్కువ చోట్ల తెలుపు రంగులు, కొన్ని చోట్ల పసుపు ఈ రంగులు, నలుపు రంగులో కూడా వేసిన బొమ్మలు ఉన్నాయి. అవి ఏంటివి? ప్రాచీన మానవుని యొక్క జీవన సంస్కృతి ప్రతిబింబాలు. వాడు తన జీవితంలో ఏ జంతువులను వేటాడిండో, వాళ్ళు ఎట్లా ఉన్నారో వాళ్ళు స్కెచెస్ లాగా, పుల్ల గీతలలాగా కొంచెం కలర్ నింపి వేసిండ్రు. ఇటీవల కాలంలో మేము పెద్దపల్లి జిల్లా గట్టు సింగారం సీతమ్మలుద్ది అనే దగ్గర దాదాపుగా 1200 ఫీట్ల పొడవైనటువంటి అతిపెద్ద రాక్ ఆర్ట్ ప్లేస్ను చూసినాం, గుర్తించడం జరిగింది. అది ఇప్పుడు దాని మీద పరిశోధన జరుగుతున్నది. ఇంకా అంత పెద్ద విస్తీర్ణమైనటువంటి పెద్దదైనటువంటి రాక్ ఆర్ట్ ప్లేస్ ఒకటి మధ్యప్రదేశ్లో చతుర్భుజ నాలా తప్ప ఇంకొకటి లేదు దేశంలో. ఇప్పుడు తెలంగాణలో ఫస్ట్, దేశంలో రెండవదిగా చెప్పుకోవచ్చు. అక్కడ వేలాది రాతి చిత్రాలు ఉన్నాయి. దాని మీద శాసనాలు కూడా దొరికినాయి మాకు. శాతవాహన కాలపు రాజు శాతకర్ణి కొడుకు, ఆయనకు 4 కొడుకులు ఉంటే 4 కొడుకులో ఒకడు హక్కుసిరి అనే ఉంటాడు. హక్కుసిరి అనేవాడు ఈ ప్రాంతంలో కరీంనగర్ దగ్గర మొక్కరావుపేట, జగిత్యాల జిల్లా మొక్కరావుపేటలో శాసనం దొరికింది. ఆయన పేరు ఇక్కడ కుమార రాజ్యం, వాళ్ళకేమో యువరాజుల రాజ్యాలను కుమార రాజ్యాలు అంటారు. ఆ కుమార రాజ్యంలో హక్కుసిరి అనేవాడు ఉన్నాడని మాకు దొరికిన శాసనాల్లో దాదాపు 12 శాసనాలు మాకు దొరికినాయి. 12 శాసనాల్లో 6 శాసనాలు హక్కుసిరి గురించి చెప్తున్నాయి. ఇది కొత్త చరిత్ర ఇది. ఇప్పుడు చెప్పాలంటే ఇవి ఇట్లాంటివన్నీ. ఈ శాసనాల్లో కూడా కొత్త రాజుల గురించి వివరాలు. ఒక రాజు ఉండేవాడు, మనకు కొరణపాకను పరిపాలించినటువంటి రాష్ట్రకూట రాజుల ప్రతినిధి అయినటువంటి వాడు శంకర గండరస అనేవాడు. శంకర గండరస పేరు ఉన్నటువంటి శాసనాలు ఆల్రెడీ పుస్తకాల్లో 4 శాసనాలు ఉన్నాయి, కానీ ఆయన ఎప్పటి వాడనే తేదీ లేదు. కానీ మేము వెళ్ళి చూసినప్పుడు నల్గొండ జిల్లా ఆమనగల్ దగ్గర, అంటే అక్కడ మనకు మహబూబ్నగర్ ఆమనగల్ వేరు, నల్గొండ ఆమనగల్ వేరు. నల్గొండ ఆమనగల్లో ఒక పెద్ద శాసనం దొరికింది మాకు, 94 పంక్తుల పెద్ద శాసనం. ఆ శాసన స్తంభంలో ఈ శంకర గండరస పేరు, ఆయన సంవత్సరం 888 క్రీస్తు 888 నాటి శాసనం అది. అసలు ఆయన ఎట్లా ఒకడు ఉన్నాడని, ఎందుకంటే ఆయన గురించి మెదక్ జిల్లా శాసనాల్లో మొదటి శాసనంలో మల్లికార్జునపల్లి శాసనంలో ఉంటుంది. ఆయన అప్పుడు 27,000 నాడు అంత పెద్ద రాజ్యం. కొలనపాక 20,000 నాడు ఉండేది, అది రాను 700 నాటికి పడిపోయింది. అట్లా అయితే అప్పుడు మొట్టమొదట పరిపాలించినటువంటి శంకర గండరస అక్కడ పరిపాలించినాడు, ఇక్కడ పరిపాలించినాడు. వాడంత గొప్పవాడు. వరంగల్ పక్కన జనగాం జిల్లాలో ఇప్పుడు జాఫర్గఢ్లో ఉన్నటువంటి దగ్గర కూడా అక్కడ కూడా శాసనం ఉంటుంది. అక్కడ కోట కట్టించినటువంటి వాడు. కొలనపాకను ఈరోజు కొలనపాకలో ఉన్న జైన దేవాలయాలు అన్నీ కూడా శంకర గండరసనే నిర్మించిండు. వాళ్ళు శంకర గండరస అనకుండా శంకర రాజు అని చెప్తారు. శంకరరాజు ఈ పద్ధతి కూడా ఈ జైనులలో దేవాలయ నిర్మాణ పద్ధతిలో కూడా వాళ్ళ 24 మంది తీర్థంకర్లో మొదటివాడు చివరివాడు కలిపి పెడతారు, ఆద్యంత తీర్థంకరులని. కొలనపాకలో 3 ఉంటారు అన్నట్టు. ఆదినాథుడు అని చెప్పేటువంటి వృషభనాథుడు, మధ్యలో నేమినాథుడు, ఆ తర్వాత ఇటు పక్కన మహావీరుడు, వర్ధమాన మహావీరుడు చివరివాడు. ఆ వర్ధమాన మహావీరుని విగ్రహం జేడనే ఒక పెద్ద రత్నంతో చేయబడినటువంటి, కొన్ని కోట్ల విలువ చేసేటువంటి విలువైన ఒక రత్నంతో చేసిన శిల్పం అది. మనకి ఎక్కడ ప్రపంచంలో కూడా అంత పెద్ద రత్నంతో శిల్పం కనపడదు. ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నాయి అన్ని జైన బసతులే. తర్వాత కాలంలో కళ్యాణ చాళుక్యుల కాలంలో ఈ కాలాముకులు అనే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు జైన బౌద్ధాలను ఇప్పుడు వ్యతిరేకిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తుండేవాళ్ళు. వాళ్ళు కూడా రాజాశ్రయం పొందిన తర్వాత ఆ రాజుల చేత దాడులు చేయించడం ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు తగ్గడం, అవన్నీ కూడా శైవాలయాలుగా మారినాయి. అంటే ఇప్పుడు తెలంగాణలో చాలా ప్రాంతాలలో జైనులకు సంబంధించిన విగ్రహాలు కానీ అవి దొరుకుతుంటాయి. వాటిని ఎవరు పట్టించుకునే స్థితి లేదు, మట్టిలో కూరుకుపోయినవి ఉన్నాయి రకరకాలుగా. అంటే జైనము బౌద్ధము పరిస్థితి అదే. జైనం ఇప్పుడు తెలంగాణలో జైనం అనే పుస్తకం ఒకటి నేను రాయడం జరుగుతున్నది, చాలా కాలం నుంచి రాస్తూ ఉన్నాను. దాంట్లో మేము చాలా
అంటే ఎక్కడెక్కడ శిల్పాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, జైన బసవులు ఉండేవి అని చెప్పి మా ప్రయత్నంలో తెలిసింది ఏంటంటే మా టీం వర్క్లో బాసరలో ఉన్నటువంటి సరస్వతి కూడా జైన సరస్వతి. అది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రతిమా లక్షణం వాస్తవం. అంటాం. అంటే ప్రతిమా లక్షణాలు ఉంటాయి. ఆ, జైనానికి ఒక ప్రతిమా లక్షణం, బౌద్ధానికి ప్రతిమా లక్షణం, హిందూ ప్రతిమా లక్షణాలని శిల్పాల ప్రతిమా లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. పేర్లు ఒకే విధంగా ఉన్న వాటి వాళ్ళు ఆ శిల్పాలలో ధరించేటువంటి పరికరాలు అంటాం. శిల్ప రీతులు అనొచ్చా? ప్రతిమా లక్షణం అనాలి. శిల్పరీతి అంటేనేమో శైలికి సంబంధించి వస్తుంది. ప్రతిమా లక్షణం అంటే ఇప్పుడు ఆ, శివుడు అంటావు అనుకో, తప్పకుండా త్రిశూలం ఉండాలి కదా. ఆ, అట్లా ఖచ్చితమైనటువంటి వాళ్ళ చేతిలో ఉండే ఆయుధం ఏదైనా పరికరం అంటాం. ఆ, పరికరాలు అవి ఎప్పుడు మారవు. ఆ పరికరాలు ఖచ్చితంగా ఒకే విధంగా ఉంటాయి. ఆ పరికరాలను బట్టి ఏ దేవతలనైనా గుర్తించాలి. అది ఏ ఏ కాలానికి సంబంధించిన శైలులు, ఇప్పుడు రీతులు ఆ. శిల్పరీతులు ఒక్కొక్క కాలానికి సంబంధించి రాష్ట్రకూట్ల కాలంలో వేరు, కళ్యాణ చాళుక్యుల కాలంలో వేరు, కాకతీయుల కాలంలో వేరు, విజయనగర కాలంలో వేరు, అంతకుముందు వేరు. ఈ శిల్పరీతులను శిల్పశైలులను అధ్యయనం చేస్తే వాటిలో ఉండేటువంటి భేదాలు పోలికలు తెలుస్తాయి మనకు. ఎట్లా డెవలప్ అయింది. ఆ, దేవతలందరికీ కూడా ముందుగల 4 చేతులు లేవు, 2 చేతుల దేవుళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత 4 చేతులు, తర్వాత చేతులు విస్తరించినాయి, విశ్వరూపం దాల్చినారు. ఆ, అవి పోటాపోటీగా ఈ మతాల మధ్యన పోటాపోటీ కూడా అట్లా కొత్త కొత్త శిల్పాలు రావడానికి కారణమవుతుంది. ఉదాహరణకి ఏంటంటే నరసింహస్వామి ఉన్నాడు. నరసింహస్వామి ని చంపడానికి శైవం నుంచి శరభేశ్వరుడు వస్తాడు, సింహపాదుడు వచ్చి ఆయన ఏం చేస్తే నరసింహస్వామిని చంపుతాడు. వైష్ణవంలో నరసింహస్వామిని చంపడం ఏంటిది అని వాళ్ళు ఏం చేశారంటే ఆ శరభేశ్వరుని కౌంటర్గా ఇంకో కౌంటర్ దేవుని సృష్టించారు. ఇది గండభీరుండం అంటారు, 2 తలలు ఉండేటువంటి గద్దను. ఆ గండభీరుండం శరభేశ్వరుడు చంపుతుంది. ఇది కంటిన్యూషన్, అదే. మతాల మధ్య పోటీ అని చెప్పడానికి ఇట్లా అంటారు. అట్లనే మనకు చాలా ప్రాచీనమైనటువంటి బొమ్మలు దొరుకుతాయి. మన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ప్రాచీన కాలం నుంచి మానవులందరికీ కూడా ప్రపంచం అంతటా కూడా అమ్మ దేవతలు ఉంటాయి. అమ్మనే పూజించడం అంటే చాలా చోట్ల గ్రామాలలో కూడా గ్రామ దేవతలు కూడా అన్ని అమ్మ దేవతలే. మొత్తం టోటల్గా అదే. ప్రపంచం అంతటా కూడా, ఒక్క దగ్గర కాదు, ఆ, ప్రపంచం అంతటా ఎక్కడ పరిశీలించినా మొదటి దేవతలు అమ్మ దేవతలే. చెట్టుకో దేవత, పంటకో దేవత, వానకో దేవత, ప్రతి దానికి కూడా మన జీవితంలో సంభవించే ప్రతి దానికి కూడా పుట్టుకలు చావులు అన్నింటికి కూడా దేవతలు ఉన్నారన్న. దేవతలు అనే భావన ఏంటంటే అది అట్లా జరగటానికి కారణం ఎవరై ఉంటారు, దేవుడై ఉంటాడు. అంతే, తనకు తాను ఏర్పరచుకున్నటువంటివి ఇవన్నీ. ఆ దేశంలో ఉన్నాయని ఈ దేశంలోకి వెళ్ళి ఎవరు ఎత్తుకెళ్ళలేదు. ఇప్పుడు ఆదాన ప్రధానాలు ఆ దేశాలతో మనకు ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు, యుద్ధం వలన వాళ్ళను వీళ్ళను కలవడం చేత ఒకరి సంస్కృతి మీద ఇంకొకరి సంస్కృతి ప్రభావం, కలయికలు, భేదాలు వస్తాయి. అందువల్ల మనకి ఇక్కడే పుట్టినాం, ఇక్కడే భూమికి మేకు బాతి, ఇదే భూకేంద్రం అంటే ఎవడు బాతుకున్నా అది భూకేంద్రం అయితే, ఎందుకైతే భూమి గుండ్రంగా ఉంది కదా. కాబట్టి ఇట్లనే ఎవరికి వాళ్ళు చెప్పుకున్నప్పటికీ కూడా నేనే మొదటివాడిని, నా మతమే మొదటిది అని చెప్పుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు. మతమే పరిణామమే, అది పరిణామం వచ్చింది. ఇప్పుడు మేము తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల మనకు ఊరి బయట గుండ్రగా రాళ్ళు పేర్చినవి కనబడతాయి, మీకు తెలుసు కదా. రాకాశ గుళ్ళు, అవును, రాకాశ బొందలు ఇట్లా అని చెప్తారు కదా. అదే, అవును. అవన్నిటివి మెగాలిథిక్ పీరియడ్ అంటాం. అంటే మనకు మానవ పరిణామాన్ని చెప్పుకోవడానికి 4 రాతి యుగాలు చెప్తారు. పాత రాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం, పెద్దరాతి యుగం, ఇనుప యుగం, అదే 4వది కూడా. అంటే ఇనుము వాడకం ఎప్పుడైతే వచ్చిందో మొత్తం మానవ జీవనంలో చాలా మార్పు వచ్చింది. కానీ కొత్త రాతి యుగం నాటికే వ్యవసాయం నేర్చుకొని ఇల్లు కట్టుకోవడం మొదలైంది. అంతకుముందు అంతా కూడా రాతి పనిముట్లతోనే జీవించరు, వేట, ఆహార సేకరణ తప్ప వేరేది లేదు. అవును. నివాసాలు ఆవాసాలు తక్కువ. అంటే ఎక్కడో ఇందులో రకరకాల సమాధులు కూడా ఉన్నాయి అనేది ఒకటి ఉన్నాయి. మెగాలిథిక్ సమాధులు అని చెప్తున్నా కదా. అవును. పెదరాతి యుగం సమాధుల్లో కొందరు 12 రకాల సమాధులు, కొందరు 16 రకాల సమాధులు అన్నారు. మనం మ్యాక్సిమం ఏంటంటే కొన్ని కలుస్తాయి కాబట్టి 12 రకాల సమాధులు తీసుకొని చెప్పొచ్చు కూడా. ఇప్పుడు మామూలుగా పెట్టే సమాధులు, గుంట సమాధులు, డోల్మనాయిడ్స్, ఇట్లా ఈ రకంగా చాలా సమాధులు ఉన్నాయి, చాలా రకాల అంటే సమాధులు. ఆనాటి వ్యక్తులు వాడే పరికరాలు కూడా అందులో సమాధుల ఆ సమాధుల్లో వాళ్ళు వాడుకునేటువంటి ఇనుప వస్తువులు దొరికినాయి మనకు. ఆ. కొడవన్లు, కత్తులు, మేకుల వంటివి ఇవన్నీ కూడా దొరికినాయి.
పోచంపాడు మనకి ఇక్కడ నిజామాబాద్లో దగ్గర అక్కడైతే గుర్రం సంబంధించినవి మనము రికాబులు అంటాం కదా, గుర్రం మీద కూర్చొని కాలు పెట్టుకునే ఆ రికాబులో ఉంటి కూడా దొరికినాయి. గుర్రం అస్థిపంజరం దొరికితే మనకి గుర్రాన్ని వాడుకునే వాళ్ళని తెలుస్తుంది కదా. అంతే. అట్లాగే చెక్కతో చేసినటువంటి సమాధులు కూడా మనకు మహబూబ్నగర్ జిల్లాలో దొరికినాయి. అట్లా చిన్నమడూరు, పెద్దమడూరు, మరూరు అటువంటి ఊర్లలో దొరికినాయి. అప్పటికే కర్ర వాడకం విస్తృతంగా ఉండి ఉంటుంది. కర్ర వాడకం అయితే ఎప్పటి నుంచో మనిషికి పెద్దగా తెలిసిన వాటిని వస్తువులుగా చేసుకోవటం అనేది, తను వాడుకునే వస్తువులుగా చేసుకోవడం అనేది తర్వాత కాలంలో వచ్చింది. ఇప్పుడు మానవుడు మొట్టమొదటి పుట్టగానే వాడికి ఏమి భాష రాదు, ఇప్పుడు మనం ఉన్నట్టుగా గుంపులుగా కలిసి జీవించలేదు. కానీ వాళ్ళు చిన్న చిన్న సమూహాలు కలిసి ఎందుకు ఉండేవాళ్ళంటే వేట కోసమని. ఆ వేటాడే జంతువులు వీళ్ళని వేటాడే అవకాశం ఉంది, వీళ్ళందరూ కలిసి వాళ్ళని వేటాడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు గెలిస్తే ఆ జంతువు దక్కుతుంది, లేదా వాళ్ళే చచ్చిపోతారు. ఆ సమయంలో వాడు చేతి దొరికిందల్లా ఆయుధంగా వాడుకున్నాడు. రాతి గుళ్ళను వాడుకొని వాటినే పనిముట్లుగా చేసుకొని, వాడిగల ఆయుధాలుగా చేసుకొని, వాటినే గొడ్డలు గాను సుత్తులు గాను తీసుకొని రకరకాల పరికరాలు చేసుకుంటూ వచ్చింది. ఇదంతా మానవ పరిణామ క్రమం. దీంతో పాటే కల్చర్ వచ్చేస్తుంది. వాడు ఆ రోజు రాతి పరికరాన్ని గుండ్రంగా చేసి దాన్ని విసిరిండు. అట్లా విసిరితే దాన్ని డిస్కాయిడ్ అంటాం, అదే చక్రం. ఆ చక్రం విష్ణుమూర్తి చేతుల చక్రం అయిపోయింది కదా. వాడు వేటాడడానికి వాడినటువంటి ఈటె, బల్లెం, అవి ఘనశూలం అంట ఒకటే ఉంటుంది కదా. ద్విశూలం, త్రిశూలం శివునికి వచ్చింది. అట్లా మనము రకరకాల దేవుళ్ళు చేసి వాళ్ళ చేతుల్లో ఆయుధాలు, మనం చేసిన ఆయుధాలే వాళ్ళ చేతిలో పెట్టినాం. అది ఎక్కడి నుంచో ఆకాశం నుంచి వచ్చినవి కాదు. మానవ జీవన పరిణామ క్రమంలో మనుషులు వాడుకున్న పనిముట్లే దేవతల చేతుల ఆయుధాలైనవి. అవి తర్వాత కాలంలో రాళ్ళ నుంచి లోహాలకు వచ్చినప్పుడు పదునైన ఆయుధాలు, బలమైన ఆయుధాలు, ఎప్పటికీ శిథిలంగాని గొప్ప మొట్టమొదట ఇనుమే వాడకంలోకి వచ్చింది. మన దగ్గర మాత్రం ఇనుము వాడకం వచ్చింది. దేశంలో కాంస్యయుగం కంచు వాడుకున్నారు. మనకు హరప్ప మొహంజోదడోలో దొరికేవన్నీ కూడా కంచువే. కానీ అప్పటికే ఇక్కడ ఇనుమును కనుక్కొని ఇనుము వాడుకోవడం అనేది ఇక్కడ మన దగ్గర చాలా తక్కువ రాగి వస్తువులు అవి దొరికినాయి. తవ్వకాలలో రాయగిరిలో, మౌలాల్లో అక్కడక్కడ దొరికినాయి తప్ప ఎక్కువగా దొరకలేదు. మహబూబ్నగర్లో ఒక కత్తులు అంటే దొరికినాయి. అంటే ఈ చరిత్రను మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా వెలుగులోకి తేవడానికి ప్రభుత్వాల పరంగా పెద్ద కృషి జరగలేదని అనుకుంటాము. అది మీ ఒపీనియన్. అయితే నేను ఏ పార్టీ నేను ఆ ప్రస్తావనే తేవటం లేదు. ఒకటి ఏంటంటే తేవాల్సిన అవసరం అయితే ఉంది. నిజాం కాలంలోనే 1914లోనే ఒక ఆర్కియాలజీ సంబంధించినటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసి గులాం యాజ్దాన్ అనేటువంటి ఒక వ్యక్తిని దానికి సూపరింటెండెంట్గా పెట్టిండు. ఆయన 40 సంవత్సరాలు పనిచేసి చాలా అత్యద్భుతంగా అన్ని రిపోర్ట్స్ రాసి నివేదికలు ఉన్నాయి. ఎప్పుడైనా యాజ్దాన్ రిపోర్ట్స్ అంటే చాలా గ్రేట్, చాలా చేసిండ్రు. ఆ తర్వాత కాలంలో రిపోర్ట్స్ అవి రావడం 82 దాకా అయింది, 2007 దాకా మధ్యలో గ్యాప్. ఒకటి ఏంటంటే పురావస్తు శాఖను ప్రభుత్వం నిధులు ఇచ్చి ఉద్యోగులను పెంచి కాపాడాల్సిన అవసరం ఉంది. అట్లయితేనే ఈ సాంస్కృతికమైన విశేషాలు అన్నీ కాపాడబడతాయి. మన దగ్గర 12,000 చిల్లర గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో. ప్రతి గ్రామానికి చిన్నదో పెద్దదో గుడో గోపురమో ఏదో ఒకటి ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. అది ఇన్ని మనం 12,000కు 12,000 ఉండకపోయినా 10,000 ఉన్నా కూడా మరి 10,000 దేవాలయాలు కానీ, ఈ పురామానవుల యొక్క ఆనవాళ్ళు కానీ, ఇప్పుడు అందులోనే ఈ రాకాట్ అవన్నీ వస్తాయి. ఈ ప్రదేశాలను మన సాంస్కృతిక చిహ్నాలుగా వాటిని కాపాడుకోవాలి. వాటికి ఒక చిన్నది ఒక ప్రదేశం ఉంటే చిన్న రక్షణ ఏర్పాటు చేసి దాన్ని ఎవరు ఆక్రమించకుండా చూసి ఈరోజు దానికి సంబంధించిన చరిత్ర నిలబడి అక్కడ రాసి ఉంటే నిలబడుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మేము ఒక దగ్గరికి పోయినాం, ఇక్కడ కీసర మండలంలో ఒక ఊరికి పోయినాం, లింగాపూర్ అన్న ఊరికి పోయినాం. ఒకటే ఒక రాయి, ఆ ఒక రాయిలో ఒకటే రాతి చిత్రం ఉంది. ఆ రియల్ ఎస్టేట్ మొత్తం దాన్ని ముంచేస్తున్నది. ఆ గుండు తీసేస్తే అమాంతంగా వెళ్ళిపోతుంది అంతే. మీకు అంతదాకా చెప్పడం ఎందుకు? ఇక్కడ కోకాపేటలోనే అత్యద్భుతమైనటువంటి రాతి చిత్రాలు ఉండేది, మల్లన్న గుట్ట అని. దాని పైకి ఎక్కి చాలా కష్టపడి ఎక్కినాము. ఇప్పుడు దాని కింద పడేసిండ్రు. దాని మీద రాతి చిత్రాలు ఉన్నాయా లేదా, అది ఉందా లేదా లేదు. అది
కోర్టులు, గొడవలు, లిటిగేషన్స్ అన్నీ ఉన్న రియల్ ఎస్టేట్లో నాశనం అయిపోతున్నాయి. వాటిని కాపాడాలి. పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఇక ప్రభుత్వం కంటే బలమైన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. ప్రభుత్వమే పూనుకొని వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఎందుకు కాపాడాలి వీటిని? ఏడబడితే కనబడితే ఈ పిచ్చికి తెలియ కదా. వాటిని చదివే ఓపిక, చూసే ఇష్టము, ఇది మనది, మానవ సంస్కృతి పరిణామానికి గుర్తులని నిలబెట్టుకుంటే నీకు చరిత్ర ఉంది. చరిత్ర అంటే మానవుని యొక్క సమస్తమైన కృషి సంకలనం. ఆడెప్పటో నుంచి ఇప్పటిదాకా కూడా ఆ చేసిన అన్ని పనులు కూడగట్టుకొని రాసి పెట్టుకుంటే చరిత్ర అంటావు. అంతే. అది లేకుండా తీసేస్తే నీ పేరే నువ్వు చెరిపేసుకుంటావు. ఎవరి పేరైనా ఉండదు. ఏ ప్రాంతం ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా గుర్తింపు ఉండదు. అదే మరి ఇప్పుడు నువ్వెవరైనా కూడా మన తాతల తండ్రుల పేరు చెప్పుకోవాలంటే వాళ్ళ అన్ని వివరాలు నీకు తెలిస్తే కానీ చెప్పుకుంటావు కదా. తెలియకపోతే ఎక్కడికి తెలిస్తే అక్కడ చెప్పి, లేకపోతే నీ వరకే మిగిలిపోతావు. అట్లాగా చరిత్ర అనేది మొత్తం నీ ఒక్కడిది నా ఒక్కడిది కాదు. నువ్వు ఇక్కడ ఒక చిన్న ఆదిమానవులకు సంబంధించిన విషయం కనుక్కున్నా అది ప్రపంచం అందరికీ సంబంధించింది. ఈ ప్రాంతంలో మనుషులు ఇట్లే ఉండేవారు, ఇంకో ప్రాంతంలో మనుషులు అట్లా ఉండేవాళ్ళు, వాళ్ళ పరిణామం అక్కడ అట్లా జరిగింది, ఇది ఇక్కడ జరిగిందని చెప్పి మనం ఎప్పుడు కూడా మనుషులందరం మొత్తం ప్రపంచమంతటి కూడా సంబంధించిన చరిత్ర భావించాలి. నీ సొంతము నా సొంతము, నీ ప్రదేశము నా ప్రదేశం కాదు. ఈ ప్రదేశ భావనల వల్లనే అది విదేశమైనట్టు, ఒక ప్రదేశాన్ని ఇంకో ప్రదేశం విదేశమైనట్టుగా చూడడం వల్ల వాటిని గమనించడం కానీ, వాటిలో ఉన్న విషయాలను బయట తీయడం కానీ, పట్టించుకోవడం కానీ, రాయడం కానీ చేయకపోవడం వల్ల ఒక దుస్థితి, ఒక వివక్ష ఏర్పడ్డది. ఈ వివక్ష అనే మాట వాడకూడదు కానీ తెలిసి మాట్లాడకపోవడం కూడా తప్పవుతుంది. మేము తెలంగాణ చరిత్రను వెతుకుతున్న కాలంలో పుస్తకాల్లో వెతికినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటివి అన్నీ కూడా మాన్యుమెంట్స్ అని ఒక 200 ఉంటే తెలంగాణకు సంబంధించి 10 కూడా దొరకలే. వాట్ అబౌట్ దిస్? ఎందుకు జరగలే? షేరుబడులు ఉండని చేత చాలా వర్క్ జరిగింది. ఇక్కడ ఏమంటారు, ఈ నిజాం ఉండడం వల్ల ఏం జరగలేదని కాదు, చాలా జరిగింది. దాన్ని వెలికి తీసుకురాలి. చాలా జరిగింది. నేను చెప్పినాక 42 ఏళ్ల పాటు రాసినటువంటి రిపోర్ట్స్ అనేది బయటకు వస్తాయి. ఇలా మేము అన్ని వాటిని ఆధారం చేసుకుని తిరుగుతున్నాం. ఒక ఆధారం ఉంటేనే కదా ముందుకెళ్ళేది. అంటే ఒకటి తెలుస్తుంటే దాన్ని బట్టి ఇంకొకటి తెలుస్తుంది. వాళ్ళు రాయనివి ఇప్పుడు అన్నీ ఒకడే ఎవడు చూడడు, అన్నీ ఒకరికి ఎవరికి తెలియదు. నాకే తెలుసు అనేది ఎవరైనా ఉంటే వాడు తప్పు. ఎవరికి ఏమి తెలుసుకోవడమే. నేను కూడా ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా చరిత్రలో డిస్కవరీలు ఉండవు. డిస్కవర్ ఇంగ్లీష్లో ఏముంటుంది, పై మూతను తీయడమే కదా. కవర్ను తీస్తేనే డిస్కవర్ అంటాం. కవర్ అంటే ఏంది, వాళ్ళకు అక్కడ ఉండే వాళ్ళకు, అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకు ఆ విషయం తెలియకపోవచ్చు. నువ్వు తెలిసిన వాడుగా వెళ్ళి ఇది పలానా అని చెప్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు, సంతోషపడతారు. మేము ఇట్లా రాకాట్ సంబంధించి తిరుగుతున్నప్పుడు ఇట్లా ఉన్నాయంటే, ఒక రాకాట్లకు గురించి తెలవని వాళ్ళు అందులో బొమ్మలు కనబడితే ఆ చేయిట్లో చూపిస్తే అటువైపు నిధి ఉంది రబై అని పోయి నిధుల తవ్వకాలు. ఇది ఒక అజ్ఞానం. దీనికి సంబంధించిన విషయ జ్ఞానం లేకపోవడం వల్ల, దాని ప్రజలకు పరిచయం లేకపోవడం వల్ల వాటిని విస్తృతంగా పేపర్లో వచ్చేటట్టు చేస్తే కొంతమంది కాకపోతే కొంతమంది, 100 మందికి తెలిసింది 1000 మందికి విస్తరణ. కొంతమంది అయినా వాటిని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి నేను ఈ 12 ఏళ్లలో 2013 నుంచి 2020 ఈ 12 ఏళ్లలో కొన్ని వందల మంది చరిత్ర పట్ల ఇష్టంతో పనిచేస్తున్నారు. అవును. తమకు తెలిసింది ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. నేను ఇది చూసినా, నేను అది చూసినా చెప్పుకోవాలనే కుతూహలంతోనైనా ఏదో యూట్యూబ్లోనే ఒకటి తీసి పెడుతున్నారు. మరి ఇంతకుముందు ఇది ఆలోచన లేదా? కానీ వాళ్ళకి ఇప్పుడు చరిత్ర పట్ల ఒక ఇష్టం అనేది ఏర్పడుతుంది. అవగాహన రావాలి. నేను ఇప్పుడు దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, నేను నేర్చుకుంటున్నా. నాకు నేర్చుకున్న జ్ఞానంతోనే చూస్తున్నప్పుడు దేవాలయాలలో ఉన్నటువంటి శిల్పాలు, ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రతి శిల్పము పేరు కానీ, ఆ నిర్మాణం కానీ, ఆ దేవాలయ వాస్తు అంటాం, ఆ నిర్మాణ పద్ధతులు కానీ, వీటన్నిటి గురించి చెప్పిన వాళ్ళు తక్కువ. ఎవరో శిల్పులు, స్థపతులు అయినా వాళ్ళకే తెలుసు, కానీ సామాన్య జనాలకు తెలియదు. నేను కూడా ఇప్పుడు ఈ మధ్యన ఏమంటున్నానంటే, నో యువర్ గాడ్, నీ గాడ్ ఎవరో తెలుసుకో. అంటే నేను పోయి పలానా గుళ్ళో నేను రాముడు ఉండనిపోతున్నాను, రాముడు గాడే బాబు. ఎందుకంటే ఎల్లప్పుడూ నిండా కప్పివేసి ఆ మూలమూర్తిని ఎవరికి చూడకపోతే అసలు ఏ దేవుణ్ణి పూజిస్తున్నావో తెలియదు. కొన్ని చోట్ల తప్పులు జరుగుతున్నాయి. ఒక దేవత బదులు ఇంకో దేవతను పెట్టి ఏదో చెప్పేస్తే
వాళ్ళు చెప్పిందే వీళ్ళు వింటున్నారు, జనం చూస్తున్నారు, మొక్కుతున్నారు, కప్పుతున్నారు, అన్నీ నైవేద్య ప్రసాదాలు, హుండీలో కానుకలు అన్నీ జరుగుతుంటాయి. జైన పార్శ్వనాథుడు ఇట్లాంటి వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి వచ్చేసి. చాలా చోట్ల ఇప్పుడు పార్శ్వనాథుని భైరవుడని, అంటే దిగంబరం ఉన్నటువంటి జైన విగ్రహాలను ఇట్లా భైరవుడు అని చెప్పేసి ఒక ఊళ్ళో పూజిస్తున్నారు. ఇంకోటి గ్రామాలలో గ్రామాలను కాపాడడానికి కోసం, దేశాన్ని కాపాడడానికి కోసం, శిశువులను, స్త్రీలను, పశువులను కాపాడడానికి కోసం గ్రామాల నుంచి వచ్చిన యోధులు, వీరులు, వాళ్ళు చనిపోతే వాళ్ళ పేరు మీద శిల్పాలు వేసిండ్రు. వీరగల్లు అంటాం. వీరగల్లు 32 రకాలు ఉంటాయి, ఇంకెక్కువనే ఉంటాయి. అన్నిట్లో మన దాదాపుగా ఒక 10-15 రకాలు మన దగ్గర తెలంగాణ దొరుకుతున్నాయి. అవి తెలియక వాటిని కొన్ని చోట్ల హనుమంతుడు అని చెప్పి పూజ చేస్తున్నారు, ఇంకేదో దేవుడు అని పేరు పెట్టి పూజ చేస్తున్నారు. ఈ చరిత్రకారుల పని వాటి గురించి చెప్పి ఇది పలానా, ఇది నిజం, ఇది అబద్ధం అనే సంగతి అవగాహన చేయాల్సిన బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. తెలవకుండానే నువ్వు ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా, దేంట్లో ఒక ప్రమాణంగా ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, చరిత్రకు మతం లేదు, కానీ అన్ని మతాలకు చరిత్ర ఉంది. చరిత్ర నీదేం మతం అంటే అదే మనిషి మతమే చరిత్ర మతం. మనిషే చరిత్ర, చరిత్రకి ఉన్నది మనిషే, ఇంకెవరు ఉండరు. కాబట్టి ఈ విషయంలో ఎవరైనా మతాభినివేశంతో మా మతం గురించి మాట్లాడినారు, మా మతం గురించి అన్నారనే అపోహల కన్నా అవగాహన పెంచుకోవడం మంచిది. నేను వెళ్ళి కొలనపాకను ఎన్నోసార్లు చూసినాను. కొలనపాక మ్యూజియంలో ఒక మూలన పడిన బుద్ధ విగ్రహం, తలలేని బుద్ధ విగ్రహం ఉంది. నేను ఎన్నో అన్ని జైన విగ్రహాలు అదొకట్లే అనుకున్నా, కానీ పాటించి చూసేసరికి బుద్ధుడిని విగ్రహం. బుద్ధుని విగ్రహం కొలనపాకలో ఎట్లా ఉంది అని ఎంక్వైరీ చేస్తే, ఆల్రెడీ కొలనపాకలో ఒక బౌద్ధ స్తూపానికి సంబంధించిన ఆయక స్తంభం అంటారు, బుద్ధుని విగ్రహాన్ని పెట్టే పీఠం, అధిష్టాన పీఠం, వజ్రపాణి అనే ఒక శిల్పం, ఇవన్నీ అమరావతికి పోయినాయి, ఇప్పటికి రాలే. ఇక్కడ నుంచి అక్కడికి పోయినాయి. అప్పుడెప్పుడు టిబెట్ ఆయన ఎవరు ఉన్నాడు కదా, దలై లామా వచ్చినప్పుడు తీసుకుపోయినరు, తరలించారు, మళ్ళీ తీసుకురాలి, అది రికార్డెడే. అంటే అక్కడ బౌద్ధం ఉంది. మేము ఆ వెతుకులాటలో పక్కన రాఘవాపూర్ అనే గ్రామంలో బౌద్ధ దేవత హారతి విగ్రహం దొరికింది. అప్పటిదాకా ఆమెను అన్నపూర్ణను పూజిస్తుంటారు. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసి వేరే విగ్రహం పెట్టుకున్నారు. అన్ని చోట్ల అట్లా జరగదు. బాసర్లో కూడా పార్వతిని పూజిస్తున్నది ఈ విగ్రహం, సరస్వతిని బయటపెట్టదు. ఆడ కుక్కల గుడి అని ఒకటి ఉంటుంది, అక్కడ జైనులకు సంబంధించినటువంటి చక్రేశ్వరి విగ్రహం బయటపడ్డది. అట్లా చాలా చాలా విషయాలు చాలా చోట్ల విగ్రహాలను గుర్తించకపోవడం వల్ల ఎవరి మతం ఇది అని, ఇప్పుడు అది ఎవరి మతానికి సంబంధించింది అనకుండా అట్లా. ఇప్పుడు గొల్లత్త గుడి అని పిలుస్తారు, నిజంగా గొల్లత్త లేదు, ఏమీ లేదు అక్కడ. అది ఉన్నది మహబూబ్నగర్ ఆల్వాన్పల్లిలో ఇటుకలతో కట్టిన పెద్ద గుడి. అందులోనైనా జైన విగ్రహాలను తరలించారు మ్యూజియంలో. దాని పక్కన ఒక గుడి ఆనవాళ్ళు దొరుకుతాయి, అవి కూడా జైన సంబంధించినటువంటివి. అది సాధారణంగా అక్కడి జనానికి తెలియదు, ఇతరులకు కూడా తెలియదు. పలుకుబడిలో మారిపోతాయి. గోలకి మఠం అని ఉంటే గొల్లత్త గుడిగా మారింది. ఇక్కడ కూడా శనిగరంలో కూడా ఒక గుట్టకు చెక్కిన విగ్రహాలు ఉంటాయి. అక్కడ పార్శ్వనాథుని విగ్రహాలు ఉంటాయి, అక్కడ కూడా గొల్లత్త గుడి అంటారు. ఆ స్త్రీని గొల్లత్తగా అనడం. కొలనపాకలో కూడా గొల్లమఠం అని ఉంది. గొల్లమఠంలో కూడా ఉన్న స్త్రీని దేవతను, ఆమె జైన ఆమ్ర కూష్మాండిని, ఆమెను కూడా గొల్లక్క అని పిలుస్తారు. జనాలు తెలివే కదా. అంతకంటే అక్కడే ఉన్నటువంటి శిశోబ్రాహ్మణుల గుడి ఉంటుంది, అక్కడ మఠం. ఆ మఠంలో దేవత ఉంటుంది, కింద జైనుని పీఠం ఉంటుంది. జైన పీఠం మీద దేవత పెట్టిండ్రు. అది ఫలానా అని వాళ్ళు గుర్తించకపోవడమేది. అది ఫలానాన్ని గుర్తించగలిగిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. నువ్వు ఎక్కడ పోయినా నీకు అవే దొరుకుతాయా అంటే, ఉన్నయే కనబడతాయి. వాటిని ఏమి మనం మ్యాజిక్ చేసి మార్చేది ఏమీ లేదు కదా, అవకాశం లేదు కూడా. 1000 సంవత్సరాల క్రితం ఇవన్నీ, 1200 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఎన్నో దొరుకుతున్నాయి కదా. తెలంగాణలోని శాసనాలు, చరిత్ర, వీటన్నిటికి సంబంధించి ఈమని శివనాగిరెడ్డి గారు కూడా అప్పుడప్పుడు మీతో పాటు పర్యటిస్తుంటారు. వారి ద్వారా తెలుసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
ప్రత్యేకతలు. పురావస్తు పరిజ్ఞానం ఉన్నటువంటి గొప్ప చరిత్రకారుడు, స్వయంగా స్థపతి, శిల్పశాస్త్రం నేర్చుకున్నవాడు. వందలాది దేవాలయాలు అటు కృష్ణానదిలో అటు తుంగభద్ర నది ఒడ్డున అవన్నీ మునిగిపోకుండా వాటిని తీసి బయట వీపి కట్టినటువంటి వాడు. ఆయన డిపార్ట్మెంట్గా వర్క్ చేసినప్పటికీ మంచి అవగాహన ఉంది. నిర్ణయం చాలా వేగంగా పనిచేస్తాడు. ప్రతిదీ కూడా రాయాలన్నట్టు. ఆయన పుస్తకాలు దాదాపుగా 40-50 దాకా పుస్తకాలు ఉంటాయి, కౌంట్ చేయలేదు. మంచి మనిషి ఆయన. నేను ఇక్కడనే మొట్టమొదట అలంపురంలో మొదలుపెట్టిండు ఉద్యోగం. నేను తెలంగాణలోనే ఉద్యోగిగా పుట్టిన నేను తెలంగాణ వాడిని, నాకు తెలంగాణ ఈ శిల్పము వీటి మీదనే ఎక్కువ తెలుసు అట్లా అభిమానంగా చెప్పుకుంటాడు కూడా. మంచి నాకైతే ఒక ఆత్మీయ మిత్రుడు. చాలా విషయాలు కలిసి తిరగడం చేయటం కూడా. మేమిద్దరం కలిసి ఈ మధ్యన ఇక్కడనే దగ్గరలో బిఎన్ఆర్ హిల్స్ అని ఉంటుంది. బిఎన్ఆర్ హిల్స్లో ఒక టాటైస్ తాబెట్టు గుండు కింద 2 రాతి గొడ్డన్లను, కొత్త రాతి గొడ్డన్లను కనుక్కొని తీసినట్టువి. అది అంటే హైదరాబాద్ నగరానికి వయసు ఎంత? ఆ 2 రాళ్లతో క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాలు అయింది. ఇంకా వేరే దొరికినటువంటి రాతి పనిముట్లతో 10,000 సంవత్సరాల క్రితమైనాయి. రాతి చిత్రాలతో ఇంకో 5-6 ఏళ్ళు వేసుకోండి. ఈ హైదరాబాద్ నగరం వయసు క్రీస్తు పూర్వమే 10-15 వేల సంవత్సరాల క్రితం మానవులు నివసిస్తున్నారు, ఆవాసాలు ఉన్నాయని. హైదరాబాద్ అనేది ఇవాళ కనబడుతున్నంత పెద్దగా లేదు. అన్ని చిన్న చిన్న గ్రామాలు, నిండా గుట్టలు. ఇక్కడ సంబంధించి ఇప్పుడు పక్కన మూసీ నది ఉంది, ఎన్నో ఏర్లు పారుతున్నాయి. కాబట్టి మానవులు ఈ అడవులు, గుట్టలు, ఈ నీటి వసతులు ఉన్న చోట పురామానవులు ఎప్పటి నుంచో కూడా జీవిస్తున్నారు. ఇది పురామానవుల ఆవాస కేంద్రం హైదరాబాద్ నగరం. కొత్త తెలంగాణ చరిత్ర బృందంలో ఇప్పుడు 100 మందికి పైగా సభ్యులు ఉన్నట్టున్నారు. వారికి మీరు చాలా సందర్భాల్లో గైడ్గా పనిచేస్తున్నారు. వారి ద్వారా కనుగొన్న ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయి? ఎవరైనా ఎక్కడైనా ఏదన్నా? చాలా ఉన్నాయి. అసలు టీం ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మా కొత్త తెలంగాణ చరిత్ర బృందంలో ఆన్ రికార్డులో 125 మంది ఉన్న, ఆఫ్లో ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కసారి నన్ను సంప్రదించిన వాళ్ళు, 100 సార్లు సంప్రదిస్తున్న వాళ్ళు, వాళ్ళతో కలిసి ప్రయాణాలు చేసి ఫీల్డ్ ఎక్స్ప్లోరేషన్స్ అంటే క్షేత్ర పరిశోధనలు చేయటం, వాళ్ళు స్వయంగా చేస్తున్న వాళ్ళు. ఉదాహరణకి మనకు ఇప్పుడు సిద్దిపేటకు సంబంధించినటువంటి అహోబిలం కరుణాకర్, ఆ ప్రభాకర్ వాళ్ళ తమ్ముడు కరుణాకర్, అతనితో పాటు ఇంకో నజీరుద్దీన్ అని ఆయనకు కొంతమంది పిల్లలు కలిసి రాక్ ఆర్ట్ ప్లేసెస్ని కనబట్టి, ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని ప్లేసులు ఉన్నాయి కదా, మ్యాక్సిమం ప్లేసులు వాళ్ళు కానీ చూసినాయి. వాళ్ళు ఎంత అవగాహన అంటే వాళ్ళకు మొట్టమొదలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. అభ్యాసం కూసు విద్య అని అంతే తిరిగి తెలుసుకొని చదువుకొని వాళ్ళు వాటి మీద పరిశోధన పత్రాలు సమర్పిస్తున్నారు. రాక్ టూల్స్ని ఇప్పుడు కరుణాకర్, ఇప్పుడు మా దగ్గర ఉన్న కరుణాకర్ దగ్గర, తర్వాత నంగునూరులో ఉన్నటువంటి కొలిపాక శ్రీనివాస్ దగ్గర ఈ పనిముట్లు సేకరించినవన్నీ కూడా వాళ్ళ దగ్గర, వాళ్ళు సేకరించిన వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక చిన్నపాటి మ్యూజియం పెట్టుకునేంత అక్కడక్కడ మేము ఏం చేస్తామంటే వీలైనంత వరకు ఏ పురావస్తువునైనా కూడా ఎక్కడిదక్కడనే ఉండాలి. వాటిని ఆ చోటు మారిస్తే మళ్ళీ ఎవరైనా వచ్చి చూసినప్పుడు దొరకడం కష్టమవుతుంది. అది పురావస్తు పరిభాషలో ఇన్సిచ్యూ అంటారు, యథాస్థితిలో ఉంచాలనేది. అట్లా ఉంచుకుంటూ చాలా విరివిగా ఉన్నప్పుడే కొన్ని శాంపిల్గా సేకరించడం లాంటిది. ఉదాహరణ కొండాపూర్ ఉంది. ఆ కొండాపూర్ మల్లన్న గుట్ట కింద గంపలు ఎత్తుకునేంత పూసలు దొరుకుతాయి, గాజు పూసలు దొరుకుతాయి, రాతి పనిముట్లు దొరుకుతాయి, విన్నారా, టెర్రకోట బొమ్మలు దొరుకుతాయి, ముక్కలు అవన్నీ దొరుకుతున్నాయి. మాకు అక్కడ ఒక ఏనుగు దంతం చేసిన పాచిక కూడా దొరికింది. అది మా బృందం మిత్రుని దగ్గర ఉంది. ఇట్లా అత్యద్భుతం కదా. అవును. అట్లానే మాకు మా బృందంలో ఇప్పుడు ఆ కెరిమేరి ఆ ప్రాంతంలో అక్కడ తిరిగితే అనేటువంటి మిత్రుడు ఉంటాడు. ఇంకొక అతను ఒక కటకమురళి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటాడు. వాళ్ళు తెలంగాణకి ప్రత్యేకమైనటువంటి ఏమంటారంటే లావా స్తంభాలు,
లావా చల్లారినప్పుడు ఏర్పడిన స్తంభ రూపాలు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు బద్దలైనప్పుడు అవి వచ్చినటువంటి లావాతో ఏర్పడ్డటువంటి స్తంభ రూపాలు ఉంటాయి. అటువంటివి 7 చోట్ల కనిపెట్టిండ్రు. అది ఎవరు ఇప్పుడు ఆయన మా దగ్గర మా దాంట్లో ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జిఎస్ అని అది ఏమంటాం జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసినటువంటి సార్ మా దాంట్లో మా బృందంలో ఉన్నాడు పెద్దవాడు, మాకు సలహాదారుడు. ఆయనే అన్నాడు, అరే ఇంత పెద్ద విషయాలని పట్టించుకోవడం లేదేమయ్యా అని. అంటే ఇవి కూడా ఇప్పుడు కొత్త విషయాలు. అట్లాగే మనకు అరుదుగా దొరికే నత్తగుల్ల శిలాజాలు అంటాం అయినా. అట్లానే మా దాంట్లో మంతనికి సంబంధించినటువంటి సునీల్ సముద్రాల, మన తెలంగాణకి ప్రత్యేకమైనటువంటి డైనోసార్లు దొరికిన యావనపల్లి అనే ప్రాంతాల్లో ఆ డైనోసార్లు శిలాజాలు అన్వేషించడంలో, అట్లాగే ఈ రాళ్లలో ఉండేటువంటి వృక్ష సంబంధమైన శిలాజాలను వాటిని సేకరించడంలో ఫస్ట్ మేము ఫాజిల్ మ్యాన్ అనే పిలుస్తాం ఆయన ఫాజిల్ మ్యాన్ అని పిలుస్తాం. అన్ని విషయాలు కనుక్కున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అట్లా ఒక్కొక్కరి దగ్గర డాక్టరేట్లు చేసిన వాళ్ళు, పీహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఏ ఉద్యోగం చేయని వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఫలానా అని లేకుండా, చదువుతో నిమిత్తం లేకుండా ఆసక్తి ప్రమాణంగా వాళ్ళకు చరిత్ర పట్ల ఉన్న ఆసక్తి, ఇష్టంతో వాళ్ళు చేసేటువంటి పరిశ్రమ, ఆ వెతుకులాట, అన్వేషణ, వాటిని వాళ్ళు తెలుసుకోవాలనే కుతూహలంతో నన్ను ప్రశ్నించి నాకు చేయడం. నేను ఒక ఏంటంటే వాళ్ళకు కన్సల్టెంట్ లాగా పనిచేయటం అంతే. జస్ట్ వాళ్ళని సంప్రదిస్తారు, నేను వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని అందించి వాటిని ఒక రూపం ఇచ్చి పత్రికలు ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇస్తాం, రిపోర్ట్ రాయడం జరుగుతుంది. ఖచ్చితంగా రిపోర్ట్ అయితే రాయడం జరుగుతుంది విన్నారా. అది జరుగుతుంది. అట్లా ఇప్పుడు మా దగ్గర ఆన్ ద రికార్డ్ 125 మంది పేర్లు రాసి పెట్టుకున్నాను నేను. ఇంకా రాయనివి మిగిలిపోయినవి ఉంటాయి, పేర్లు ఉంటాయి, ఇంకా చాలామంది ఉంటారు. అట్లా వాళ్ళు పిలిచి నన్ను తీసుకొని పోయి వాళ్ళ ఊర్లకు తీసుకెళ్ళి వాళ్ళ శాసనాలు చదివించుకుని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అక్కడ వాళ్ళు చూసి ఆ శాసనాలు చదువుతుంటే ఇది ఇంత పెద్ద విషయం ఉందా సార్ అంటే వాళ్ళకి తెలియదు కదా. నాకేదో తెలుసు కనుక నేను చదివి చెప్పగలుగుతున్నా, కానీ వాళ్ళు కూడా నేర్చుకుంటే వాళ్ళే చదువుకుంటారు కదా. నేను ఇప్పుడు కోరుకునేది ఒకటి, మేము చేస్తున్నది మా సభ్యులైనా ఇంకెవరైనా సరే ఆసక్తితో ఉండి ఈ శాసనాలు చదవటం, విగ్రహాలను గుర్తించడం, దేవాలయాలను గుర్తించటం, ఈ పురావస్తు సంపద అనేటువంటి అంటే చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన వాటిని గుర్తించటం, వాటి గురించి విశ్లేషించడం, రాకాటు గురించి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఒక అవగాహన చేయాలని చెప్పేసి అనుకుంటాను. అంటే వీటి గురించి వాళ్ళకు అవగాహన పెంపొందించి దానికోసం తరగతులు అట్లాంటివి ఏమైనా ఏర్పాటు ఒక సదస్సు జరిపినాం. 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఈ 2వ సదస్సు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పుడు దాదాపు ఒక 25 మంది పరిశోధన పత్రాలు కూడా రాసిండ్రు. మేము వాళ్ళనే పిలిచి చెప్పినాం, బయట నుంచి ఇంకా అవసరం లేదు, మీరే చేయండి, వచ్చింది ఎట్లా వస్తే అట్లా. ముందు రాయడం ప్రయత్నమే చేయకుండా ఎవడు కూడా డాక్టరేట్ వచ్చింది కాదు కదా, ఫస్ట్ ప్రయత్నం చేయాలంతే. దాదాపు 100 మంది పైగా వచ్చినారు. ఒక ఉదయం నుంచి సాయంత్రం దాకా చాలా అద్భుతంగా చాలామంది వచ్చినారు. పెద్దలంతా కూడా సెంట్రల్ ప్రొఫెసర్లు వీళ్ళంతా వచ్చినారు. మంచి కార్యక్రమం జరిగింది. ఎప్పటికప్పుడు మేము రాసి అని ఉంటుంది, రాక్ ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, వాళ్ళకి సంబంధించిన సెమినార్లు మేము పూనా అక్కడ కానీ ఇక్కడ కానీ వెళ్ళి పరిశోధన పత్రాలు సమర్పించడం చేయడం జరుగుతుంది. రాస్తున్నాం కూడా. ఇప్పుడు మాకు రాక్ ఆర్ట్లో సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ బండి మురళీధరెడ్డి సార్ అని ఉంటాడు. ఆయన ద్వారా రాక్ ఆర్ట్ సంబంధించినవన్నీ కూడా చేస్తుంటాను. ఇప్పటిదాకా ఆయనతో డిస్కషన్ నడుస్తూ ఉండేది. అట్లా ప్రస్తుతం కానీ ఎప్పుడైనా ప్రభుత్వాలు ఏవైనా ఈ చరిత్రకు సంబంధించిన శాసనాలని కానీ వీటి మూలాల్ని కానీ కాపాడాల్సిన అవసరం ఉందని అందరం కోరుకుందాం. ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని ఆశిద్దాం. మాకు దురాశ లేదు, నిరాశ లేదు. ఎందుకంటే ఇది కావాలి, ఇన్ని కావాలని కోరుకోవటం లేదు. మీరు అన్నట్టుగా ప్రభుత్వాలు ఉన్న ప్రభుత్వం కూడా ఉన్న పురావస్తు శాఖ వాళ్ళకు కావాల్సినంత వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అంటే బడ్జెట్లు ఇచ్చి ఉద్యోగస్తుల నియామకాలు చేస్తే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది, అత్యద్భుతమైన లైబ్రరీ ఉంది. లైబ్రరీ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నింటినీ కూడా ఇప్పుడు ఏంటంటే ఎన్నో సేకరించి పెట్టినాయి. దాదాపుగా 1,00,000 పైన అనాలు సేకరించి ఉన్నాయి. వాటి అన్ని వర్క్ చేయాల్సిన అవసరం. శిల్పాలు ఉన్నాయి.
ఆ శాసనాలు ఉన్నాయి, శాసనాలు చదవడానికి నాకు అవకాశమేని వాళ్ళని ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాను నేను. ఏమైనా అవకాశం ఇస్తే చదవడానికి సిద్ధం. ఇప్పటికే ఒక 1300-1400 శాసనాలు ఇంకా కొత్తవి ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. నేనే ఊరికే తిరిగితే నాకు 100 పైన దొరికినాయంటే ఆల్రెడీ చేసినవి ఎన్నో శాసనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మొత్తం 6 జిల్లాల సంపుట్లు మాత్రమే వచ్చినాయి, పాత కాలపు జిల్లాలు. అవి 10 జిల్లాల సంపుటాలు ఇంకా రాలేదు, అవి కూడా రావాలి. శాసనం అది ప్రమాణం కదా, చరిత్రకు ప్రమాణమైనటువంటిది. మెదక్ జిల్లాది వేసినట్టుంది. మెదక్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా అట్లా. సరే, ఈ చరిత్ర, ఈ పరిశోధన కొంత పక్కకు పెడితే మీకు ఇష్టమైన జీవితం కవిగా అంటే ఎట్లా అంటే అది అంటే చదువుతో పాటు ఒక పక్కన నాతో పాటు కొనసాగినటువంటి ఈ కవిత్వం. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడే ఏదో ఒకటి రాయటం, 7వ తరగతిలో ఉన్నప్పుడు 8వ తరగతిలో రాయడం పెద్దగా గుర్తులేదు, ఏదో ఒకటి రాయడం అనేది చేస్తుండే. కానీ మనకు అది ఏంటిది, ఏం రాస్తున్నాము మనకు అంతగా లేదు. అంటే మాకు టీచర్స్, తెలుగు టీచర్లలో నేను చెప్పుకోదగినట్టు నాకు త్రూఅవుట్ చాలా కాలం దాకా, మొన్నటి దాకా నాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటువంటి సార్ తిరునగర్. ఆలేరే కాదు, ఆయన ఆలేరు కాదు, రాజపేట మండలంలో రేణుకుంట వాళ్ళ ఊరు. వాళ్ళు అంటే ఆయన ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో పనిచేసి, ఇక్కడ కూడా హైదరాబాద్ దేవరాయం అంతా పనిచేసి మా ఆలేరుకి వచ్చిన తర్వాత సెటిల్ అయ్యి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. నేను ఇంకా కొంచెం మా సార్ ఉండే దానికంటే కొంచెం దూరంలో ఉంటాను. అంటే మా సార్ ఇంటి ముందు నుంచి రావడం పోవడం, నేను వస్తా పోతా అట్లనే. అంటే ఇక నిత్యానుబంధం. ఏదైనా రాస్తే తనకు చూపించడం, తాను ఇట్లా రాయాలి అట్లా రాయాలని చెప్పి. అప్పటికే ఆయన ప్రసిద్ధుడైన కవి. అట్లా అభివృద్ధుల సంఘంలోనూ వాటిలోని సంఘంలో ఉన్నాడు. బాగా మంచి వక్త, బాగా చదువుకున్నాడు, బాగా పుస్తకాలు కూడా రాసినాడు ఆయన. అట్లా ఆయన నాకు ఈ కవిత్వంలో ఒక రకంగా నాకు ఒక మార్గదర్శకంగా వచ్చినాడు. అక్కడి నుంచి నేను నా సొంతంగా చదువుకున్నటువంటి కవిత్వాలు అనేక రకాల తాత్వికతలు ఉన్నటువంటి అనేక రకాల కవిత్వాలు అన్నీ కూడా చదువుకోవటం చేయడం ద్వారా నేను అప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా అంటే అంత ఫ్రీక్వెంట్గా రాస్తుండేవాడిని, రోజుకు 10-15 కవితలు. కానీ ఒక దశకు వచ్చిన తర్వాత వాటన్నిటిని చింపేసినాను నేను. నచ్చలే, పాఠకునిగా నాకు నచ్చలే. నాకు నేనేం రాస్తున్నా, అసలు నేనేం అనుకుంటున్నా, నేను అనుకున్నది రాయగలుగుతున్నానా లేదా, ఇప్పటికి కూడా ఏదైనా కవిత రాస్తే నేను అనుకున్నట్టు రాసినానా లేదా అనేది తడుముకోవడం ఉన్నది. రాయగలగడం, రాయలేకపోవడం అనేది వాళ్ళలో ఉండే స్పాంటేనిటీ, వాళ్ళకు ఉండేటువంటి ప్రతి కవికి కూడా కొన్ని పదాలు ఉంటాయి, పద సంపద, వాటి ఓన్ డిక్షనరీ ఉంటుంది. ఆ పద సంపద, తనకున్న అనుభూతులు, తనకున్న అవగాహన, సామాజిక నిబద్ధత, సామాజిక దృష్టి, ఇవన్నీ కలిస్తే తను రాసే కవిత్వంలోకి వస్తుంది. కవి ఎవడైనా కూడా ఇంట్లో కూర్చొని ఒంటరిగా నా గదిలో నేను అని రాసుకోవడానికి కుదరదు. నీ గదైనా సమాజంలో గదే అది. నువ్వు ఒకడివి కాదు, నువ్వు మొత్తం సమాజంలో ఒకడివి. కాబట్టి ఎవరు కూడా సామాజికం కాకుండా ఉండరు. నేను సామాజికం కాదు అని చెప్పడం తప్పు. ప్రతివాడు సామాజికుడే. నీ ప్రతి ఆలోచన కూడా సమాజం నుంచి వచ్చిందే. నువ్వు నీ ప్రేమ అనుకో, నీ దుఃఖం అనుకో, నీ బాధ అనుకో, నీ కష్టం అనుకో, అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. అక్కడి నుంచే వచ్చినాయి. కానీ ఒంటరితనంలో దాన్ని నువ్వు నావి అని చెప్పుకుంటావు. నీ అంటే తన మీద ఆరోపణ చేసుకుంటాడు. కవిత్వం అంతా ఓ రకమైన ఆరోపణనే. ఇంకో రకంగా ఎట్లుంటుందంటే కవిత్వంలో ఇది కొన్ని పెద్ద పెద్ద కుటుంబాలలో ఎవరైనా చచ్చిపోతే ఏడవరు, ఎవరికైనా కూలిచ్చి ఏడిపిస్తారు. ఇది రాజస్థాన్లో ఉంటుంది. అట్లా ఏడ్చే వాళ్ళను రుడాలీలు అంటారు. ఇందులో సినిమా కూడా ఉంది, రుడాలి అనే సినిమా. కవులు కూడా రుడాలీలు. వాడికి ఎవరు డబ్బు ఇవ్వకపోవచ్చు, కానీ పరుల బాధను తన బాధగా, కృష్ణశాస్త్రి తన ప్రపంచ బాధగా చెప్తే, శ్రీశ్రీ ఏమో ప్రపంచం బాధ తన బాధగా చెప్పాడని అట్లా చెప్పుకుంటారు కదా. అట్లా ఎవరైనా సరే ఏమో తన సహజన్ములైన వాళ్ళు, తన తోటి మానవులు ఏడుస్తుంటే వాడు కూడా కలిసి ఏడుస్తాడు. సహానుభూతి, దూరంగా వెళ్ళి చూస్తే సానుభూతి, వాటితో కలిసి ఏడిస్తే సహానుభూతి కదా. అనుభూతి పరంగా ఇవి ఉంటాయి. నా సొంత అనుభూతి అనుకుంటాను. నేను ఒక పువ్వును చూస్తే నాకు ఇట్లా, పువ్వును చూస్తే వాసన అనేది నీకు వస్తుంది, ఇంకొరకు వస్తుంది. పరిగ్రహణ అంటే గ్రహించడం అనేది వేరుగా ఉంటుంది, అవగాహన వేరుగా ఉంటుంది. అట్లా నా పుస్తకాలను ఏమి రాయడం లేదు, అందులో అన్నీ చింపేసుకొని పడేసుకుంటుంటే నాకు
ఇంటర్మీడియట్ కాలం నుంచి నాకు బాగా సన్నిహితుడైన మిత్రుడు సుద్దాల అశోక్ తేజ. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా నాన్నలు వాళ్ళు బాగా ఫ్రెండ్స్ వాళ్ళు. సుద్దాల హనుమంతు హనుమంత్ గారు మా ఇంటికి వచ్చేది, మేమంతా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆ ఇంటర్మీడియట్ చదివే సమయంలో నాకు ఆయన ఫ్రెండ్ అయిన తర్వాత నేను రాసిన అన్నయ్య ఏమిరా ఎప్పుడు ఇట్లనే ఉంటే ఎట్లా ఉంటుంది, పుస్తకం వేసుకుంటే బాగుంటుందని. పుస్తకం వేసుకునే ఆలోచన ఎక్కడిది, వేసుకునే తాహత ఎక్కడిది, పుస్తకం ప్రింట్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు కదా. అయితే మా దాంట్లో అంటే మా అశోక్ అన్న వాళ్ళ బంధువుల వాళ్ళ స్నేహితులు ఎట్లా కరీంనగర్ నుంచి ధ్వని ప్రచురణలు అని చెప్పి 1991లో మట్టి పొత్తిళ్ళు అనే పుస్తకం వచ్చి వేసిండ్రు. ఇది ఒకటే పుస్తకం మిగిలింది, ఇది మట్టి పొత్తిళ్ళు అన్నారా. కాళ్ళ సత్యనారాయణ అని చాలా పేరు పొందిన ఆయన వేసిన ఆర్ట్ ఇది. ఆయన కోసం ఖమ్మం వెళ్ళి వేయించుకొచ్చుకున్నాను అప్పట్లో. ఇందులో ఉన్న కవితలు 30, నాకు అందులో నచ్చిన 15. అసలు అట్లా ఏంటంటే పుస్తకం రావాలని చెప్పి అన్ని కవితలన్నీ అప్పుడు నాకు అసలు ఇష్టం లేదు, వద్దు నేనంత బాగా రాయను. అంటే ఆ వయసులో ఉండే అవగాహనలు వేరే. అంటే నాకు ఏదో ఒక సంకోచం ఆ, కానీ అది బయటకు వచ్చింది. అట్లా అల్లం నారాయణ వాళ్ళే, బిఎస్ రాములు వాళ్ళే ఆవిష్కరణ జరిపినప్పుడు అక్కడ కరీంనగర్లో బాగానే ఉంది అని ప్రోత్సాహం అయితే దొరికింది. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయాను. ఇంకా ఒక 15 ఏళ్ళు గ్యాప్. ఆ 15 ఏళ్ళు గ్యాప్ తర్వాత మూలకం అనేది ఈ మూలకానికి ఏలే లక్ష్మణ్ వేసింది బొమ్మ ఇది. ఈ మూలకంలోకి వచ్చేవారు కొంచెం నాకు కూడా మార్పు వచ్చింది. సిద్ధారెడ్డి సార్ వాళ్ళంతా అటువంటి వాళ్ళు చూసి దీనికి ముందు మాటలు అవి రాయటం జరిగింది. అది 2006, అంటే 91 నుంచి 2000, 15 సంవత్సరాలు గడిచినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అట్లా 8-9 ఏళ్ళు గడిచి నేను వెంట స్పీడ్గా వేయలేదు. నన్ను ఎప్పుడు శివారెడ్డి గారు బాగా మేము ఊరికి తీసుకెళ్ళి మేము అక్కడ ఆలేరులో రచన సాహితీ కళావేదిక అని ఒక సంస్థను పెట్టి ఎప్పుడు కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళం. ఆ సందర్భంలో వచ్చినప్పుడు నువ్వు పుస్తకాలు రాయి, వెంట రాయాలి, వెంట రావాలి. ఆయనకు సంవత్సరానికి పుస్తకం తేవడం అలవాటు ఆయనకు. అట్లా అంటే అంత సాధ్యం కాదు, అంత విరివిగా రాసే శక్తి లేకపోవడం. ఇంకోటి ఏంటంటే నేను టీచర్ జాబ్ చేసినప్పుడు దాంట్లోనే ఎక్కువ నిమగ్నమై ఉండేవాడిని, పూర్తిగా కమిట్ అయ్యి ఉండేవాడిని. నాకు తిరగటం, పిల్లలతో చేయటం, పిల్లలతో అనుబంధం ఎక్కువ ఉండి నా సమయం అంతా వాళ్ళతో గడపడం ఎక్కువ. ఇప్పుడు పొద్దున్నే వెళ్ళిపోయేది స్కూల్కి, ఎప్పుడో సాయంత్రం ఎప్పుడో వచ్చేది. ఇక అంతకంటే మీకు వాళ్ళతో అంతసేపు ఆనందమే, ఇంటికి వస్తే అలసిపోయేవాళ్ళు, ఇంకా వేరేది ఏం లేకుండా. అట్లా నేను రాయాలనుకున్నది కూడా ఎక్కువ సాహసం చేయలేకపోయినా. ఉపాధ్యాయ ఉద్యమాలలో తిరగడం కూడా కొంత కారణం కావచ్చు. ఉపాధ్యాయ ఉద్యమాల్లో తిరగడం, తెలంగాణ మలిదశ పోరాటంలో కూడా మొట్టమొదటి భువనగిరిలోనే సభ మొదలైనప్పటి నుంచి మేమంతరం కార్యకర్తలుగా చాలా సీరియస్గా పనిచేసినాం. మమ్మల్ని గుర్తుంచుకోవాలని లేదు కానీ మామిడి తోటను ఎవరు గుర్తుంచుకోరు, మామిడి పళ్ళనే గుర్తుంచుకుంటారు. అంతే కదా. అంతే. అది అట్లా చాలా సీరియస్ వర్క్ చేసినాం మేము. ఆ తర్వాత ఒక చిత్రమైనటువంటి ఈ పేరుతో 2 దోసిళ్ళ కాలం రాసిన తర్వాత అసలు ఏం పేరు పెట్టుకోవాలి, నాకు ఇప్పటికి కూడా మంచి పేరు కోసం వెతుక్కుంటూ కాలం గడిచిపోయింది. అట్లా అనుకుంటా 2 దోసిళ్ళ కాలం పెట్టిన. ఇప్పుడు ఈ కనపడే బొమ్మ ఉందా, ఈ బొమ్మ ఎక్కడితో తెలుసా? నేను చెప్పినాను ఇందాక గుహలని, ఒక రంగు గుహ ఉందని చెప్పి, గాజు బేడం అని. ఆ గాజు బేడంలో ఆ గుహలో ఫోటోలు తీస్తుంటే ఒక ఫోటో ఇట్లా వచ్చింది. అది రాయే, చెక్కిన బొమ్మ కాదు. ఇప్పుడు యాంగిల్లో, సర్టన్ యాంగిల్లో ఇట్లా ఉన్నది. ఒక యాంగిల్లో నేను తీసిన ఫోటోలు, నా ఎంబడి ప్రభాకర్ ఉన్నాడు, అహోబిలం ప్రభాకర్, ఆయన ఫోటోలు తీస్తున్నాడు కెమెరాతో. నేను ఒక వైపు నేను తీసిన ఫోటోలో ఇది ఉంది. ఈ ఫోటో సెట్ చేసింది అహోబిలం కరుణాకరే, ఈ పేరు ఇవన్నీ రాసింది ఆయననే. అసలు నేను ఊహించలే, ఎవడికి కూడా ఇంత గొప్ప అవకాశం దొరుకుతుందని నేను అనుకోను. అది నా పుస్తకానికి కవర్ పేజీ అయింది. ఈ పుస్తకానికి 2015 నుంచే అవార్డులు రావడం, సామల సదాశివ అవార్డు కానీ, ఇక్కడ పాలమూరు అవార్డు కానీ, జగిత్యాల అవార్డు కానీ. ఆ తర్వాత ఈ పుస్తకం చాలా కాలం చాలామందికి కూడా చాలా ఇష్టమైపోయిన పుస్తకం అయిపోయింది. చాలా ఇష్టపడ్డారు చాలామందికి. అంటే అప్పటి వరకు తెలవడం జరిగింది. నేను ఇటు 2 వైపులా, అంటే ఇటు చరిత్రకు అటు సాహిత్యానికి సంబంధించి 2 పడవల ప్రయాణం చేస్తున్న నన్ను ఒకవైపు బాగానే గుర్తించి పెట్టుకున్నారు. ఆ తర్వాత చేసింది ఏంటంటే
కొండ పొదుగు పాలు. కొండ పొదుగు పాలు. నేను ఈ పేరు పెట్టే ముందర గోరెటెంకనని అడిగిన, అన్న నేను ఇట్లా పేరు పెడుతున్నట్టే, గా పేరు ఎందుకు పెట్టుకుంటున్నావు, నేను రాసిందని అంటే కొండ పొదుగు పాలని నేను చాలాసార్లు ఇట్లా రాసిన అన్న, అందుకని ఎందుకంటే నువ్వేమని అనుకుంటావు అని చెప్పిన. అంటే ఇటువంటివన్నీ ఆయననే పెట్టగలడు అనేటువంటి ఒక అందరు అనుకుంటారు. అట్లానేం లేదు, కొన్ని మాటలు ఎవరికేమీ ప్రత్యేకించబడ్డవేమీ కాదు. అంటే తెలంగాణలో పలుకుబడులు ఇటువంటివన్నీ చాలా మాటలు వస్తాయి. ఆ తెలంగాణ భాష అందించిన ఒక 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 పేరు నాకు ఇది, కొండ పొదుగు పాలని. ఈ పుస్తకం బాగా అందరి చేతులకు వెళ్ళింది, కానీ కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి సాహిత్య సమీక్షకుల దృష్టి బాగా పడలే. ఇది ఇంకో తర్వాత చెలిమెలు అని, ఇది ఎక్కువగా ఏంటంటే ఒక ప్రేమ సంబంధమైనటువంటి స్త్రీ ప్రధానమైనటువంటి కవితలతో ఒక సపరేట్ బుక్ అన్నట్టు. ఇదేమో ఇది ఒక చిన్న 6గురం, ఇప్పుడు సుద్దాలక్ష్మి తేజ ఉండే కదా, మేము ఒక 6గురం మిత్రులం కలిసి ఒక చిన్న గ్రూప్ పెట్టుకున్నాము. ఆ గ్రూప్లో మామూలు సమాచారాలు పెట్టుకుంటుంటాము, ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటాడు, తన పాఠాలు అవి చేస్తుంటాడు. ఊరికనే స్నేహం మీద కామెంట్ చేస్తూ రాసి ఉంటే నేను ఒక 3-4 సార్లు రాస్తే ఇవి బాగున్నాయి, ఇవి కంటిన్యూ చేయమంటే అవి కంటిన్యూ ఒక 40-50 అట్లా పెరిగి 150 చిన్న కవితలు. చిన్న ఇది మా మా 6గురు మిత్రుల్లోనే ఒక మిత్రుడు సత్యనారాయణ అని, ఆయన ఈ పుస్తకం వచ్చి వేసిండు. ఇది దోస్తానా అనేది. అంతే. ఇంకా వేరే కవితలు, ఇంకో కొత్త కవితల పుస్తకం ఉన్నాయి, కానీ ఇంకా దానికోసం పూనుకోలేదు. ఇవి నేను కవిత్వాల మీద, కవితా సంపుట్ల మీద చేసిన సమీక్షలు 32-35 ఉన్నాయి. ఇంకా అంటే నేను ఇందులోకి వచ్చినవి కొన్ని, ఇంకా రానివి కూడా, అంటే సమీక్షలు చేయడం అలవాటుగానే చేస్తుంటాను, ఇష్టంగా. మొన్న కూడా ఇప్పుడు కొత్తగా చేసినవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అట్లా మీరు సాహిత్య సంస్థల నిర్వహణలో కూడా బాగా ప్రేమతో భాగస్వామ్యం అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు 1987లో మా ఊర్లో ఆలేరులో రచన సాహిత్య కళావేదిక అని ఒక సంస్థను ప్రారంభించినాం. ఇక్కడ భువనగిరి నుండి ఒక మిత్రుడు వచ్చేవాడు, జనార్దన్ అని, ఆయన కన్వీనర్కి మొదలైంది పెట్టుకొని, ఆ తర్వాత కంటిన్యూషన్ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను బాధ్యతలు తీసుకొని నిర్వహించడం వచ్చినాను. ప్రతి నెల రచన అని ఒక కార్యక్రమం జరిపేది, కవి సమ్మేళనాలు ఇట్లా పెట్టుకోవడం. అట్లాగనే ప్రత్యేక సందర్భాలలో తప్పనిసరిగా వార్షికోత్సవాలు సంవత్సరంకి ఒకసారి నేను కాలేజీ గారిని కూడా తీసుకొచ్చి మా దగ్గర కార్యక్రమాలు పెట్టినాం. అట్లా సిద్ధారెడ్డి సార్ను, వీళ్ళందరినీ కూడా చాలామంది మహానుభావులను చలం సంబంధించిన కానీ పెట్టినాం. అయితే కాకపోతే ఏంటంటే ఆ రికార్డుల నిర్వహణ సరిగా జరగక ఇవన్నీ చేసిన పనులు ఎన్నేను లెక్క పెట్టుకునేంత అన్నీ పోగొట్టుకున్నాను. చాలా సంస్థలే అదే పరిస్థితి. అంటే ఇప్పుడు నేను ఒకటేంటంటే మాకు నేను ఇటు టీచర్గాను, ఇటు ఉపాధ్యాయ యూనియన్లోను పని బాధ్యతలు ఇవన్నీ ఉండడం చేత కొంచెం పనులు సతమతం అవ్వడం, మళ్ళీ ఒక దూరం వెళ్ళి స్కూల్ వెళ్ళి రావటం చేయటం, తగిన సమయాన్ని వీటి కోసం స్పెండ్ చేయలేకపోవడం. అట్లా వాటి తరఫున పుస్తకాలు ఏమైనా వేశారు? వాటి తరఫున అంటే ఒకటి పిల్లలకు సంబంధించి కూడా ఒక సంస్థను నడిపినాను, ఇప్పటికి కూడా నడుస్తుంది. అది 25 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇప్పుడు 28 సంవత్సరాలు అవుతుంది. బాలచంద్రిక అని. బాల సాహిత్యమే ప్రధానమా అందులో? పిల్లలకు వాళ్ళ టాలెంట్స్ను తీసుకురావడం, బాల సాహిత్యం, సాహిత్యానికి సంబంధించి ఒక టాలెంట్స్ సంబంధించి వాళ్ళకు ఎట్లా అంటే వ్యాస రచనలు, వక్తృత్వాలను స్కూళ్ళలో పెట్టేటువంటి చిత్రలేఖనము, ఆటలు, పాటలు ఇవన్నీ పెట్టి వాళ్లకు అవార్డ్స్ ఇవ్వడం, బాలచంద్రిక అవార్డు అని అవార్డ్స్ ఇవ్వడం అన్నారు. దాదాపు ప్రతిసారి 250-300 అవార్డ్స్ దాకా ఇవ్వటం. అట్లా కొంతమందికి చదువుకోవడానికి ప్రోత్సాహంగా క్యాష్ అవార్డ్స్ ఇచ్చి పిల్లలకు ఉపయోగపడుతుంది కదా. అట్లా దాదాపు ఈ 25 సార్లు జరిగితే 20 సార్లు సుద్దాలక్ష్మి తేజ అధ్యక్షుడికి వచ్చాడు, అట్లా ముఖ్య అతిథికి వచ్చిండు ఆయన. అట్లా కార్యక్రమం అది కూడా పిల్లలకు మా దగ్గర మంచి పేరుంది. మీకు రకరకాల అవార్డులు వచ్చాయి, కాళోజీ అవార్డు కూడా వచ్చింది. ఈ అవార్డుల సందర్భంగా వాటి గురించి ఏమైనా చెప్తారా? అవార్డులను నేను ఎన్నడూ ఆశించలేదు, కోరుకోలేదు. ఎట్లా ఊరికనే నాకు ఒక మిత్రుడు చాలా కాలం, చాలా తక్కువ సార్లే మాట్లాడిన, అనుమల దయాకర్ లాంటి వాళ్ళు
మీరు రాసిన పుస్తకం ఒకసారి మాకు పంపించరాగదా అన్నాడు. పంపించిన, అవార్డు వచ్చిందని చెప్పి అంతే. తర్వాత పంపించిన కొన్నాళ్ళకి అవార్డు వచ్చింది అన్నాడు. అదే సైమల్టేనియస్గా 3-4 చోట్లకు వాళ్ళు అడిగితే పుస్తకాలు పంపిస్తే వాళ్ళ సంస్థల ద్వారా అవార్డులు ఇచ్చిండ్రు. నాకు అవార్డు కన్నా పుస్తకం వాళ్ళు రిసీవ్ చేసుకున్నందుకు, దాని మీద వాళ్ళు సదాభిప్రాయం వ్యక్తం చేసినందుకు దానికే నేను ధన్యవాదాలు. నాకు అవార్డు గురించి ఏమీ లేదు. నాకు నేను ఏది దాచుకోను, ఇంట్లో అన్నీ పోగేయటమే. ఏం చేసుకుంటాం అవార్డులు అనేవి? అవార్డులు ప్రోత్సాహకరంగానే ఉంటాయి, కానీ అవి అతిశయోక్తి కావద్దు, అహంకారానికి దారిది. కాలేజీ ఇస్తే ప్రమాదమే. అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ అవార్డు ఇచ్చింది. అంతకన్నా నాకు అవార్డు ఇచ్చిన దానికన్నా ముందు నుంచి ఎప్పటి నుంచో నీకు అవార్డు వస్తుంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు రాదు, ఎందుకు ఇదంతా? నాకు అవార్డు వచ్చినప్పుడు కూడా నాకు చెప్పిన సార్తోని నాకు అవార్డు వద్దు సార్ అని చెప్పిన. ఆయన చెప్తానంటే, నువ్వు అట్లా మాట్లాడతావు ఎందుకు? ఇట్ ఈస్ డిక్లేర్డ్, నువ్వు ఏమి చేయలేవు, నువ్వు రాకున్నా నీ అవార్డు ఇస్తారు అంతే అని అన్నాడు. అంటే నాకు భయం ఏంటంటే, ఈ అవార్డును మోసుకుపోవడం, ఆ పేరు అదేదో దాని చుట్టూ మాటలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా మొయ్యాలి. నేనేమి ఎవరిని అడిగింది కాదు, కోరుకున్నది కాదు, నేను చేసింది ఏమీ లేదు. నేను తగినవాన్నో కాదో తెలియదు నాకు. అటువంటప్పుడు నేను అవార్డు ఇచ్చిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు కవిగా ఎదగడానికి మీ తండ్రి గారు విశ్వనాథం గారు ప్రేరణ అనుకోవచ్చా? ఆయన అచల సంప్రదాయంలో జొన్న ఎలయాచార్యులని ఆయన దగ్గర శిష్యరికం చేసినవాడు. మా పెదనాయనమ్మ వీళ్ళంతా కూడా అట్లా ఊరు మా ఆలేరు దగ్గరలో ఈ రణత్పురం అని ఊరు, దాని పక్కన గౌరాయపల్లి అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ ఉండేవాడు ఆయన. ఎక్కడి నుండి వచ్చి అక్కడ ఉన్నాడు, గురువు స్థిరపడ్డాడు. ఈయన వెళ్ళి ఆయన దగ్గర అచల సంప్రదాయంలో, ఈయన ఆధ్యాత్మికవేత్త. మా కుల వృత్తి కమ్మరి పని చేసేవాడు నాన్న. ఆయన దగ్గరనే పని చదువుకుంటూ కూడా పని చేసినాం మేము చాలా కాలం. ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా పనిచేసినాం కూడా. ఆయనకు ఈ పని చేయటము, ఇది ఆధ్యాత్మిక గురువుగాను ఉండడం, ఈ కీర్తనలు, తత్వాలు, వచనాలు అనేవి చాలా రాసిండు ఆయన. పాడుతుండేవాడు, వాళ్ళకు స్వతహాగా అలవాటు అయిపోయి బాగా పాడుతుండేవాడు. నాకు అంత పాడడం రాదు, చిన్నప్పుడు ఏదో పాడినా, తర్వాత పెద్దగా ఏం పాడలేదు. కానీ వాటిని గురించి ఆయన రాస్తుంటే ఆయన వచ్చిన వాళ్ళు, నువ్వు కూడా రాయి, ఇంకా రాయరాదా నీకు కూడా అనేవాళ్ళు. మనం ఏమి కీర్తనలు రాయాలో, మనకు ఆధ్యాత్మిక విషయాలు ఏం తెలుసు? రాముడు కృష్ణుడు అనే భజనలు చేయడం తప్ప ఇంకోటి ఏం తెలియదు కదా. చిన్నపిల్లలప్పుడు మాకేం తెలిసింది ఏమీ లేదు. అట్లా రాస్తుండేది, ఏవో రాస్తుండేది. కానీ మనకు అప్పుడు చిన్నప్పుడు నోట్బుక్లు ఏమి ఉంటాయో, రాసేది ఏడ రాసి పెట్టినామో ఏడబోయిందో, ఆడ చూసింది ఎవడు దిక్కు, అంత జ్ఞాపకం పట్టింపు లేవు. అట్లా రాసుకుంటూ చాలాసార్లు పోయినవి ఉన్నాయి. నాన్నగారు రాసిన పుస్తకాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా? చాలా పుస్తకాలు వచ్చినాయి. గురుబోధ తత్వాలకు సంబంధించి గురుబోధ సుధారసమాల అని, భజనమాలని చెప్పి ఉన్నాయి. ఇంకా కూడా అచ్చుగాని చాలా పుస్తకాలు ఉన్నాయి. ఈ అచ్చు వేసే శక్తి కావాలి వాళ్ళు కూడా. ఆయన రాసిన రాత చదవడం ఒక ఎత్తు, ఆ చదివి మళ్ళీ దాన్ని ట్రాన్స్క్రైబ్ చేసిన తర్వాత పుస్తకాలు తీసుకురావాలి. కాపాడి పెట్టినాము, సందుకులో దాచి పెట్టుకున్నాం. కానీ తెలంగాణ శాసనాల్లో మొట్టమొదటిది ఏదని మీరు గుర్తించారు? దాని చరిత్ర ఏంటి? తెలంగాణలో ప్రాకృత భాషా శాసనాలు దొరికినాయి మనకు. కోటిలింగాలలో దొరికినాయి, మొక్కట్రావుపేటలో దొరికినాయి, అక్కడ మునలగుట్ట మీద దొరికింది. ప్రాకృత భాష అనేది మనకు అప్పట్లో రాజభాషలాగా ఉన్నది. తెలుగు ఉన్నప్పటికీ కూడా ప్రాకృత భాష రాజభాషగానే ఉంది. అప్పుడు ఈ భాషలకు లిపి అనేది పూర్తిగా పరిణామం చెందలేదు. కాబట్టి బ్రాహ్మీ లిపినే ఈ భాషలకు రాతకు వాడుకునేవారు. సంస్కృతానికి లిపి లేదు, ఇప్పటికి కూడా సంస్కృతానికి లిపి లేదు. ఈ వేరే పాలి ప్రాకృతాలకు కూడా లిపి లేదు, బ్రాహ్మీ లిపినే వాడుకునేవాళ్ళు. బౌద్ధంలో ఆ లిపినే వాళ్ళు దమ్మలిపి అని పిలుస్తారు. ధర్మం గురించి రాసిన వాళ్ళు దమ్మలిపి అంటారు. ఈ పేర్లు ఏవైనా మతానికి సంబంధించి పెట్టుకున్నప్పటికీ కూడా ఉన్న లిపి అయితే అదొకటి. ఆ శాసనాలు చాలా దొరికినాయి. అంతకు గొప్పగా ఏంటంటే, శాతవాహన పూర్వరాజులు, గోబదుడు, అట్లా ఆ గోబదు నుంచి 6 రాజులు వరుసగా ఉంటారు. వాళ్ళందరూ నాణ్యాలు వేసిండ్రు.
నాణ్యాల మీద పేర్లు రాసుకున్నారు గోబద అని. అది మనకి ఇంకా శాసనాలు అంటే శాసనాల కాలం ముందే నాణ్యాలే శాసనాలుగా దొరికి నాణాలను శాసనాలుగా చెప్పుకోవాలి మనం. అట్లానే బౌద్ధ స్తూపాల మీద శాసనాలు, కోట్లింగాల్లో దొరికినటువంటి బౌద్ధ స్తూపం మీద శాసనాలు ఈనాటి కూడా చదివిన వాళ్ళు లేరు. అది కరీంనగర్లో అట్లనే పడి ఉన్నాయి అన్నారు. అట్లా మాకు కూడా దొరికింది ఒక శాసనం. ఆ కోట్లింగాల్లో దొరికింది 5 అక్షరాల శాసనం. నేను నా వరకు ఎంత కృషి చేసిన కొన్ని అక్షరాలు మౌర్య పూర్వ లిపి అంటాం మనం. మౌర్య కాలం కంటే ముందు ఉన్న లిపిని చదవటం కొంచెం కష్టం. అది చదవలేకపోయినాం. 5 అక్షరాలు ఉన్నాయి. అది పంపడం ఇప్పటికి కూడా ఎవరిని కనబడితే వాళ్ళని అడుగుతూనే ఉన్నాం. మాకు తెలిసినంత వరకు చదువుతూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా శాసనాలు నేను చెప్పినా కదా, పెద్దపల్లి జిల్లా సీతమ్మలద్దిలో కొత్త శాసనాలు దొరికినాయి. అవి కూడా ప్రాకృత శాసనాలు 6 శాసనాలు ఉన్నాయి. అంటే అత్యంత పురాతన శాసనం ఎన్ని ఏళ్ళ క్రితం ఉంది? అంటే 2000 సంవత్సరాల క్రితం చెప్తున్నాం కదా. ఈ కోట్లింగాల మహాస్తూపం మీద రాతి పలకల శాసనాలు అయితే 3000 సంవత్సరాలు అవుతాయి. అట్లా వీళ్ళు వందల సంవత్సరాలు చెప్తున్నారు. మౌర్య కాలం అని చెప్పుకుంటే అది ఇంకా దూరంగా ఇంకా పోతుంది. అంటే వాటి గురించి చదివి వాటి గురించి చెప్పకుండా మనం ఏమి అనలేం కదా. ఎందుకు మరి దాని ఆగిపోయిందో తెలియదు. అట్లా అంటే తెలంగాణ జీవన చిత్రంలో అంటే ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ జీవన విధానాలు ఉండేటివి. వారు శాసనాలు రాసేంతగా ఎదిగినరు అప్పటికే. అంటే తెలంగాణ చరిత్ర పూర్వయానికి వెళ్తే మనుషులు లేనప్పుడే ఇక్కడ డైనోసార్లు ఉన్నాయి. 2 సార్లు డైనోసార్ల వలసలు జరిగినాయి. 23.5 కోట్ల సంవత్సరాల నుంచి 6.5 కోట్ల సంవత్సరాల దాకా ఈ డైనోసార్ల యుగం నడిచింది మన దగ్గర. అప్పటి డైనోసార్ల యొక్క శిలాజాలు అంటే వాటి ఎముకలే రాళ్ళుగా మారినటువంటి అప్పటి చెట్లు రాళ్ళుగా మారినాయి. బండబారడం అంటాం. బండబారిన చెట్లు, బండబారిన జంతువుల అవశేషాలు మనకు దొరుకుతున్నాయి. అవి కాకుండా కూడా నీటిలలో ఉండేటువంటి రకరకాల జంతువుల శిలాజాలు కొన్ని లక్షల సంవత్సరాలకు సంబంధించినటువంటివి ఈ దక్కన్ పీఠభూమి మీద పై పొరల్లో మనకు లభిస్తున్నాయి. అంటే మానవులు ఈ ఆవాసాలు పెరిగి రాకముందే కోట్ల సంవత్సరాల నుంచి జీవావరణ వ్యవస్థ ఇక్కడ ఉంది. ప్రపంచంలో దేనికి తక్కువ లేదు. తెలంగాణ ప్రపంచంతో సమానంగా కూడా అన్ని జీవావరణ వ్యవస్థలు కలిగినటువంటిది. మానవుల పరిణామాలు కూడా ఇక్కడ నువ్వు దేశంలో ఉత్తర భారతదేశంలో అక్కడ ఇంకా రాగి యుగం నడుస్తున్నప్పుడు ఇక్కడ ఇనుప యుగం నడుస్తుంది. అంటే కొంత అడ్వాన్స్డ్ కదా. అట్లా అంటే మానవ పరిణామ దిశలో ఎవరికేది లభిస్తే ఓ రాయి లభించింది, వీడికి ఇనుము లభించింది. అట్లా మార్పులు జరిగినాయి. పరిణామం ఉన్నది. వేల సంవత్సరాల మానవుడు ఇక్కడ మనకు రాతి చిత్రాలను చూసినప్పుడు 30,000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రాతి చిత్రాలు ఉన్నాయి. బెంబేట్కలో మధ్యప్రదేశ్లోని బెంబేట్క వరల్డ్ యునెస్కో రికగ్నైజ్డ్. అక్కడ ఉన్నటువంటి తన సమానమైనటువంటి రాతి చిత్రాల కాలం మన తెలంగాణలో ఉన్నాయి. గుర్తింపుకు తీసుకురావాల్సిన పని ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి 87వది నిన్నగాక మొన్న పేపర్లో వచ్చైనటువంటిది రాతి చిత్రాలు. మేము లిస్టు రాసుకున్నాం ఎక్కడెక్కడ ఏమున్నాయని. ఇంకా మా చేతిలో 8-9 ఉన్నాయి వెళ్ళి మేము చేయాల్సినటువంటివి. ఇవి కలిసి మేము దాదాపుగా కొద్ది రోజుల్లోనే 100 రాతి చిత్రాల తావుతో తెలంగాణ వస్తుంది. మన దేశంలో 100 రాతి చిత్రాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో లేదో అది కూడా లెక్కలకు తీసుకోవాల్సిన. అంటే ఈ చరిత్ర పట్ల ఆసక్తి గల వారికి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? చరిత్రను అధ్యయనం చేయాలి. నేను చరిత్ర వెళ్ళి డిగ్రీలు సంపాదించుకోలేదు, కానీ తప్పకుండా శాస్త్రీయ పద్ధతిలో చదువుకోవాలి. ఆ చరిత్రకు సంబంధించిన ప్రామాణిక గ్రంథాలు అనేది చదవాలి. ఎక్కువగా ఫీల్డ్ వర్క్ చేయాలి. నువ్వు ఏం చదివినావో ప్రాక్టికల్స్ అంటాం అని, సైన్స్ ప్రాక్టికల్స్ అంటాం. సైన్స్ ల్యాబ్లో వెళ్ళి చేస్తాం కదా. మనకు ఇక్కడ పర్యటనలే, క్షేత్రాలే ల్యాబొరేటరీస్. నువ్వేం చదువుకున్నావో, ఏం తెలుసుకున్నావో ఇక్కడ వాటిని ఇక్కడ నేర్చుకొని నిరూపణ ప్రతిదీ సాక్ష్యం ఉంటుంది. అట్లా అయితే ఒకటి ఏంటంటే మనకు పురావస్తు శాఖకు అధికారాలు ఉంటే తవ్వకాలు జరుపుతారు, ఎక్స్కవేషన్ చేస్తారు. కానీ మనం అవి చేయడానికి మనకు అధికారం లేదు. దానికి రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేసినట్లు. అట్లాంటి ఆయన కూడా ప్రొఫెసరే, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేపీ రావు మాత్రం అట్లా చేసిండు. కానీ ఇంకెవరు అట్లా చేయాల్సి. తవ్వకాలకు పూనుకోవద్దు. ఉపరితల పరిశోధన, క్షేత్ర పరిశీలన పరిశోధనలు చేయవచ్చు, చదవచ్చు.
రాయొచ్చు. ప్రామాణికత ముఖ్యం. అంటే ఆధారాలు లేకుండా చరిత్రకు ఆధారాలు లేకుండా చరిత్ర కాదు. పుక్కిటి పురాణాలు కాదు. పురాణాలన్నీ చెప్తాం మనం. ఆ రాజు అట్లా ఈ రాజు ఇట్లా ఇన్ని లక్షల ఏళ్ళు బతికిండు, ఈయన 1000 ఏళ్ళు కొట్లాడి అని చెప్తే మనం ఈయన అబ్బా అని అనుకుంటాం. సినిమా చూసినట్టే సంతోషపడతాం. కానీ సినిమా నిజం కాదని నీకు ఎట్లా తెలుసు? పురాణం కూడా అంత నిజం కాదని సంగతి కూడా తెలుసుకోవాలి. మన వాళ్ళకి ఏంటంటే ప్రతిదాన్ని మత కోణంతో చూడడం అనేది ఒక దుర్లక్షణం. అది మంచిది కాదు. మతము మనిషి తన కోసం ఏర్పాటు చేసుకున్నాడా లేదా మతమే మనిషిని ఏర్పాటు చేసుకున్నదా? మనిషి ఏర్పాటు చేసుకుందే మతం. అట్లా కొత్త ఒప్పుకోరు కొంతమంది. మనిషి కంటే ముందే మతమే ముందుగా ఉంది, ప్రపంచం అంతా తర్వాత వచ్చింది. మనిషి లేనప్పుడు మతం ఎట్లా పుట్టుద్ది? అంటే దేవుడిని నమ్మకం ఒకటి ఉంది కదా. కాబట్టి దేవుడు ఎప్పటికి ఉంటాడు, మనం ఉండం గనక. దేవుడు ఉంటే దేవుడు ఉంటే అది ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు మతం ఉంటుంది కదా. అలా మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నది ఏంటంటే దేవుడు ఒక్కడని నమ్మకం లేకపోవడం. మనిషి నమ్మకం మీదనే వాళ్ళకు నమ్మకం లేదు. ఇంక చెప్పడం ఎందుకు? నీ నమ్మకం మీదనే నీకు నమ్మకం లేదు. అపనమ్మకాలతో పలు దేవతలను మొక్కాలి అని అనుకుని ఎందుకు అనుకుంటావు? ఏ రాయన్న తగులుతుంది? ఏ రాయన్న తగులుతుంటే నీకు నమ్మకం లేదన్నట్టుగా. కోటిలింగాల ప్రాంతంలో తవ్వకాల్లో చాలా బయటపడ్డాయి కదా. కోటిలింగాల ప్రాంతంలో నాణ్యాలు చాలా దొరికినాయి, టెర్రకోట బొమ్మలు వస్తువులు దొరికినాయి, పూసలు దొరికినాయి, మట్టి పూసలు దొరికినాయి, శాసనాలు దొరికినాయి, ఇటుకలు దొరికినాయి. వాటి 6 పొరల దాకా వెళ్ళినారు. ఇంకా కొన్ని పొరలలోకి వెళ్తే ఇంకా దొరికే అవకాశం ఉంది. నేను అనేది అంటే మా ఉద్దేశంలో ఇంకా తవ్వకాలు జరిపాలి. కొండాపూర్లో తవ్వకాలు జరిపేది ఆగిపోయింది. రిపోర్ట్ లేదు ఇప్పటి వరకు కూడా. 40 ఏళ్ళు అయింది. తెలంగాణ విషయంలో ఎందుకు ఇట్లా జరుగుతుంది? అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పైన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ పరిధి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ రాష్ట్రానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళకు రాజకీయాలు వాళ్ళకి అవి ఉండొచ్చు, కానీ పురావస్తు శాఖకి రాజకీయాలు ఉండాల్సిన పని లేదు. వాళ్ళ పురావస్తు శాఖలో ఈ పురావస్తు చరిత్ర చెప్పడమే వాళ్ళ పని, అదే బాధ్యత. అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా కూడా నిరపేక్షంగా, అంటే ముందే పలానా దగ్గర బంగారం దొరుకుతుంది అనుకోవడం కాదు, దొరికింది బంగారమా కాదా అని చెప్పడమే చరిత్రకారుని పని. ఫస్టే ఆడ నిధులు దొరుకుతాయని పోయి తవ్వకాలు చేస్తారు, నిధుల తవ్వకాల వాళ్ళు. వాడికి చరిత్రకారుని తేడా ఏంటంటే వీడు తవ్విన చరిత్రను బయట తీస్తాడు, వాడు తవ్వకముందే చరిత్ర చెప్తాడు కదా. అంటే వాడు చేసే దొంగతనం, నువ్వు చేసేది కాదు కదా. నిజాయితీ పని, శాస్త్రమైన పద్ధతిలో చేసే పని కదా. చూపించాలి కూడా. అవును. బుద్ధుని కాలంలోనే బౌద్ధ స్తూపం ఇక్కడ కట్టబడ్డది. నిర్మల్ జిల్లా బావనూరుకూరులో గోదావరి నది మధ్యలో ఒక దీవి లాంటిది, కవిట ద్వీపం అంటాం దాన్ని. పెద్ద గోదావరి చిన్న గోదావరి మధ్యలో ఇది ఉంటుంది. దాని మీద మేము ఒక పెద్ద మహాస్తూపాన్ని 3 చిన్న స్తూపాలను చూసినాం. వెళ్ళినా నేను అక్కడ. బుద్ధుని కాలంలోనే బౌద్ధ ప్రచారం వచ్చినటువంటిది. బావరి అనేవాడు ఉండేవాడు. ఆయన 16 మంది శిష్యులు బుద్ధుని దగ్గరికి వెళ్ళిండ్రు. ఒకడు తిరిగి వచ్చిండు. ఆయన కాలంలోనే బౌద్ధం ఇక్కడికి వచ్చింది. అట్లానే తర్వాత కాలంలో 6-7 శతాబ్దాల నాటికి జైనం కూడా వచ్చింది. అటు కోస్తాంధ్ర ప్రాంతం, కళింగ ప్రాంతంలో జైనం బాగా ఉండే. ఆ తర్వాత అటు నుంచి జైనం ఇటు విస్తరించి విజయవాడ నుంచి ఇట్లా ఆ తర్వాత వచ్చింది. 6-7 శతాబ్దాల నాటికి జైనం కూడా బాగా విస్తరించింది. అప్పటికే ఇక్కడ మన దగ్గర మొట్టమొదటి దేవాలయాలు అనేవి కూడా వాటి ఆనవాళ్ళు తెలంగాణలోనే మహబూబ్నగర్ జిల్లా బ్రిడ్జి రంగాపూర్లో ఇటుకలతో కట్టినటువంటి పునాదులు దొరికినాయి. ఏమని శివనారెడ్డి వీళ్ళందరూ కూడా అంటే తొలి దేవాలయానికి సంబంధించినటువంటి నాగార్జునకొండలో సర్వదేవాదివాసం ఇటువంటివన్నీ కూడా అప్పుడప్పుడు వస్తున్నటువంటి శైవానికి సంబంధించిన నిర్మాణాలు. వైష్ణవం అనే పేరు లేదు ముందు, దాన్ని సాత్వత మతం అంటాం, భాగవత మతం అంటాం. ఆ మతానికి సంబంధించినవి దొరుకుతూ వచ్చినాయి. అట్లా అది అక్కడి నుంచి ప్రారంభమై తర్వాత అంటే ఒక పరిణామం. దేవాలయ నిర్మాణానికి ఒక పరిణామం. మతాలలో అనేకమైన ఉపశాఖలు, కల్ట్స్ అంటాం, రకరకాల ఆరాధనా పద్ధతులు, వేరు ఆరాధనా పద్ధతులు. వైష్ణవంలో ఇప్పుడు ఇప్పటికి కూడా నడుస్తున్నట్టు పెద్ద పాంచరాత్రాగం వేరు, వైకానసం వేరు. అట్లానే శైవంలో అనేక రకాలు ఉన్నారు. కాలాముకులు, కాపాలికులు, వీరవ్రతులు, మహేశ్వరులు, వీరశైవులు, ఇంకా లింగాయతులు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అంటే ఒకే మతంలో కూడా ఆరాధన తత్వాలు భిన్నమైన ఆలోచనలు కలగడం చేత అవి శాఖోపశాఖలుగా ఉన్నాయి. ఏకమతం అని చెప్పడానికి ఏం లేదు, బహుళత్వం ఉన్నది, ఏకత్వం ఏమీ లేదు. జైనం ఉంది. జైనంలో
వాళ్ళు కూడా శ్వేతాంబరులు, దిగంబరులు. బౌద్ధంలో కూడా హీనయాన, మహాయాన, వజ్రయానం దాకా. వజ్రయానం వచ్చే వరకు దేవుడు లేదన్న బుద్ధునే దేవుని దేవుని చేసిండ్రు. ఇప్పుడు ఆ విగ్రహాల కోసమే మావే ముందున్నాయంటే మావే ముందున్నాయి అంత అనుకునే కాలానికి వచ్చి దేవుడే లేడన్న వాడి దేవుడు శిల్పాలు ఇచ్చి ఆ శిల్పాలే ముందరని చెప్పుకోవడం ఎంత గొప్పతనం అది. ఏం గొప్పతనం. పరిణామాన్ని గ్రహించి నిన్న గడిచిన కాలాన్ని తెలుసుకోవడం వరకే చరిత్ర. కానీ నిన్నటిని మీద రుద్దుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇలా టీప్ టాప్ ఉండి ఇవాళ ఆధునిక ధోరణిలో అన్ని గడుపుకుంటూ చేసుకుంటూ ఉండి బతకడం మాత్రం బుర్ర మాత్రం మతంలో పెట్టి బతకడం అనేది ఏం పద్ధతి? నువ్వు ఎక్కడ ఆధునికుని అయినావు? ఆలోచన పరంగా నీకు విస్తృతం కావాలి కదా. కావాలి. కానంతకాలం అంతే కదా. నువ్వు ఇప్పుడు ఇంతకాలానికి కూడా మానవుడు ఇన్ని లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నువ్వు దేవుని నమ్మితే ఒక్కడే దేవుడని ఎందుకనవు? మతానికి, కులానికి, రకరకాలుగా అన్నిటికీ దేవుళ్ళు మారుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను ఒక చరిత్రను అన్వేషించేవాడిగా నాకు ప్రతి గుడిని చూసినప్పుడు నాకు కనపడేది శిల్పుల ప్రతిభ. ఎవరో ఒకరు ఆలోచించి ఈ దేవుడు ఇట్లా ఉండాలని చెప్తే అట్లానే శిల్పి చెక్కిండు. నాకు ఈ దేవాలయం కావాలంటే ఆ దేవాలయం తయారు చేసి ఇచ్చిండు శిల్పి, స్థాపతులు అందరూ కలిసి. అది ఎన్ని సంవత్సరాలు కష్టపడి, ఒక 40, 50, 20, 10 సంవత్సరాలు కష్టపడి ఊళ్ళు కట్టిండ్రు. ఒక అపురూపమైనటువంటి ప్రతిభ కదా, ఒక కళ. మనిషి ఎన్నో రకాల వాడి ఆలోచనలలో, అభ్యక్తి రూపాలలో అబ్స్ట్రాక్ట్గా మనసులో ఏది వస్తుందో దాన్ని మరి మూర్తిలాగా చూపించడానికి కోసం నాట్యము, నాటకాలు ఎన్ని నేర్చుకున్నాడు, కవిత్వం, ఇవన్నీ కూడా అందులో వస్తాయి కదా. అవును. ఇవన్నీ కూడా తన మానసికమైన వ్యక్తీకరణలు, వాటికి రూపాలు లిఖిత రూపంలోనూ, నృత్య రూపంలోనూ, శిల్ప రూపంలోనూ, చిత్ర రూపంలోనూ ఎన్నో రూపాలలో మనిషి వ్యక్తీకరించబడుతున్నాడు కదా. ఇవన్నీ వ్యక్తీకరణ రూపాలు. వాటిని మనము దట్ వాజ్ దెన్, అది అప్పుడు అట్లుండే అని చెప్పడానికి అది ఉండాలి. లేకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది? చరిత్ర అంటే అది నిన్ను నువ్వు కాపాడుకోవడమే కదా. నిన్న చరిత్రలో ఏ తప్పులు జరిగినాయో, ఏ లోపాలు ఉన్నాయో అవి ఇప్పుడు లేకుండా చూసుకోవడమే మనిషి బాధ్యత. దానికే చరిత్ర కావాలి. ఇప్పుడు రామప్పలో దేవాలయంలో ఉండే నృత్య భంగిమలే మనకు 2 నృత్య రీతులను బయటకు తెచ్చాయి. నటరాజ రామకృష్ణ గారు పేరిణి శివతాండవం, ఆంధ్రనాట్యం. ఇప్పుడు ఒకటి ఏంటంటే నటరాజ రామకృష్ణ గారు నాట్యాన్ని రూపొందించడం, నాట్య కల్పన చేయటంలో ఆయన ప్రతిభ ఉంది. అక్కడ రామప్ప గుడిలో పేరిని డ్యాన్స్ ఏమీ లేదు, కానీ అక్కడ ఒక దాన్ని ఏమంటాం అంతరాలంలో ఉండే పక్కన కిటికీల వంటి జాలకాల మీద ఉన్న బొమ్మలు ఇటు 32 ఇటు 32 64 ఈ మృదంగ వాద్య భంగిమలు ఉన్నాయి. మృదంగాన్ని వాయించేటప్పుడు దాని మీద వాడి చేతులు ఎట్లుంటాయి, ఇట్లా ఉందా, ఈ కలయిక భేదాలన్నింటిని కూడా 64 రీతులు ఆయన గమనించి అది మృదంగం మీద ఆ వాద్యనలు వాయిస్తే మహామృదంగం అంటారు. ఈ మామూలు మృదంగం కాదు, మహామృదంగంలో ధ్వని చాలా అద్భుతంగా ఉంటుంది. అది అసలు చెలించిపోతాం అన్నట్టు, ఒక నిలబడలేని స్థితికి వచ్చేస్తారు. అట్లా ఒక ఆవేశంతో చేసేటువంటి ప్రేరణాత్మకమైన నృత్యమే పేరిణి. దానికి ఒక అనేక రకాల పద్ధతులు, నాట్య పద్ధతుల నుంచి, భరతనాట్యం నుంచి, వీటి నుంచి, భరతుడు చెప్పిన నాట్యశాస్త్రం నుంచి, అభినయ దర్పణాల నుంచి అనేకం ఆయనకు చదివి నేర్చుకున్నాడు. ఆయన స్వతహాగా నటుడు, నాట్యం నేర్చినవాడు, వాటిని కల్పనలు చేసాడు. అంతే కదా. అంతే. చాలా గొప్పగా తీసుకొచ్చు. చాలా చోట్ల ఉన్నాయి. మనం ఏంటంటే కాకతీయ దేవాలయాలన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టి శిల్పాలన్నింటినీ కూడా సమగ్రంగా డిస్కస్ చేస్తే ఆ శిల్ప వాళ్ళ వైదుష్యం ఎటువంటిదో, వాళ్ళ శిల్పుల ప్రతిభ ఎంతో మనం చెప్పగలుగుతాం. అంతకుముందు కళ్యాణి చాళుక్యులు వాళ్ళని అనుసరించారు వీళ్ళు, అంతకుముందు రాష్ట్రకూటులు వాళ్ళు అనుసరించారు, అంతకుముందు పల్లవులు, అంతకుముందు బాదామి చాళుక్యులు. ఇట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీర అత్యద్భుతంగా ఉంటుంది అన్నట్టు. ఈ బాదామి చాళుక్యుల కాలం నాటి ఒక దేవాలయం మనకు ఇక్కడ ములుగు జిల్లా కొత్తూరులో దేవుని గుట్ట దాని మీద ఉంది. అది మేము పోయి చూసి వచ్చినాం. అది ఒకటే గుడి అన్నట్టు, 5 అంతస్తుల పలకాలు ఉంటాయి. అది బౌద్ధ చైత్యాలయం, వైజ్రాయన బౌద్ధ చైత్యాలయం. ఆ గోడల మీద
బొమ్మలను చూసి ఒక అర్ధనారీశ్వర శిల్పం చూసి ఇది శివాలయం అని ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఒకరు, జర్మనీ నుంచి వచ్చిన ఒక ఆవిడ కన్ఫర్మ్ చేశారు. లోపట నీకు లింగం లేదు, పానబట్టం లేదు, ఏ శిల్పాలు లేవు, ఎట్లా అనుకుంటాం? నేను వాటిని గోడల మీద 3 గోడల మీద ఉన్నటువంటి శిల్పాలు అధ్యయనం చేసిన తర్వాత మనం ఇట్లా ప్రదక్షిణ మార్గం అంటే దక్షిణం నుంచి వెళ్ళాలి. ఆ వెళ్తున్నప్పుడు అక్కడ ఉంటాయి ఒక రాజు హాయిగా కూర్చొని ఉంటాడు. అది బౌద్ధ జాతక కథలో మాందాత జాతకం అంటారు. అది మాందాత జాతక దృశ్యం. అది రెండవది. రెండో దూరంలోకి వెనక్కి వచ్చినప్పుడు అక్కడ ఒక మనిషిని మొఖాలు వాని మెడ మీద పెట్టి నొక్కి నోట్లో ఇట్లా పెట్టి గుంజుతుంటాడు అన్నాడు. ఆ బొమ్మను ఏమంటాడంటే బలరాముడు వాడెవడో రాక్షసుని చంపుతుండని చెప్పి ప్రళంబాసుని చంపుతాను వీళ్ళు కథ చెప్పుకున్నారు. శివాలయం అంటివి మరి ఈయన బలరాముడు ఎందుకు వచ్చిండు కదా? అది బలరాముడు కాదు. ఈ బౌద్ధ సాధనమాలలో జంబాలుడనేటువంటి వాడిని ఆ ధనదుడు అనేవాడు వజ్రాలు మింగుతాడు. వాడిని ఆ వజ్రాలు కక్కించడానికి ఇట్లా నోరు గుంజుతుండాలి. అది కథ. మూడవ దృశ్యం ఏందో అర్ధనారీశ్వరుడు ఉంటాడు. ఇటు గణపతి ఇటు కుమారస్వామి వాడతాడు. వెనకాలంతా ప్రజలందరూ చూస్తుంటారు, చుట్టూ అందరు కనబడుతుంది, కింద పక్కన అంతా కనబడుతుంటారు. ఇది అర్ధనారీశ్వర శిల్పం అయితే ఈ మనుషులందరూ ఎందుకుంటారు? నీకు తెలుసు కదా, మన ఊళ్ళలో బహురూపుల వారు వస్తారు. అవును, బహురూపుల వాళ్ళు వచ్చినప్పుడు వాడు ఒకవైపు పార్వతి ఒకవైపు శంకరుడు డ్యాన్స్ చేస్తాడు కదా. అట్లాంటి వీధి నాటకం అది. ఆ వీధి నాటకం అంతా జనం ముందు ప్రదర్శన జరుగుతుంది. పైన రాములు కూర్చొని చూస్తున్నారు. ఇది ఉంది. ఇట్లా ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. ఎట్లంటే అర్ధనారీశ్వరుడిని కాదని నాటకం అంటావా అంటే ఏది పడితే అది మనకు మతావేశంతోనే మాట్లాడతామా? ఆలోచించామా? నా మటుకు నేనైతే నేను చేసిన నా పరిశోధనలో నాకు తెలిసినది ఇది తెలంగాణలో ఎక్కడ లేని అపురూపమైన దేవాలయం. అది యాంకర్ వాటితో జాబాసు బోరోబుద్దు వాటితో పోల్చదగినటువంటి గుడి. వాటికి ఇది నమూనా. అది 9-13 శతాబ్దం వాళ్ళు కడితే ఇది 6వ శతాబ్దం నాడే కట్టింది. ఎవరు ముందు? మనమే ముందు కదా. మనమే ముందు. మరి అది చెప్పుకోవాలి కదా. అది దాన్ని వదిలేసి ఇంకేదో మాట్లాడుకుంటాం. కవిగా కొత్తగా సాహిత్య రంగంలోకి వచ్చేవారికి ఇచ్చే సలహాలు ఏంటి? 2 రకాల భయాలు ఉంటాయి. ఒకటేంటంటే శ్రీశ్రీ కవిత్వం చదివి, ఇంక శివారెడ్డి కవిత్వం చదివి, సిద్ధారెడ్డి సార్ కవిత్వం చదివి, ఇంకెవరు కవిత్వం చదివి వాళ్ళ కవిత్వం లాగా రాయకూడదు. అనుకరణ అంటాం. చదివినప్పుడు వాళ్ళ ఆలోచన ప్రభావాలు మన మీద ఉండొచ్చు. వాళ్ళు ఎట్లా రాసిండ్రు, వాళ్ళ థాట్ ఎట్లా ఉంది అని మనకు ఉండొచ్చు. కాకపోతే నీ భాష, నీకెంత భాష వచ్చునో అంత భాషలో. మనకి వచ్చిన బాధ ఏంటంటే కాళోజీ గారు అంటారు, మనకు బడిలో ఉన్నటువంటి బడి పలుకుల భాష అంటాడు. అంటే టెక్స్ట్ బుక్స్ చదువు, బడి పలుకుల భాష కాదు, మనకు పలుకుబడుల భాష కావాలి అంటాడు. ఈ పలుకుబడుల భాష ఉపయోగించి రాయడం చేసుకుంటే ఎట్లా రాయాలి అన్నదానికి వేలు పెట్టి చూపించాల్సింది ఏమీ లేదు. రాస్తుంటే ఒక ధార స్పాంటిన్యూటీ వచ్చిన దక్క నిలబడగలుగుతాం. సొంత శైలి అని ఏర్పడుతుంది. కానీ ఏది పడితే అది రాసి కవిత్వం అని దబాయించడం అయితే చేయొద్దు. అట్లా కొంతమంది ఉన్నారు. ఆ భయంతోనే చెప్తున్నాను. నేను రాస్తే ఎందుకు కవిత్వం కాదు, నువ్వు రాస్తే ఎట్లా కవిత్వం, నువ్వెట్లా కవి అవుతావు, గల్లాలు పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్స్టాంట్ పబ్లికేషన్ అంటే ఇప్పుడు ఈ క్షణంలో అనుకుంటే ఇప్పుడే ఒక 2 నిమిషాల్లో రాసి నేను పబ్లిష్ చేసుకోగలుగుతాను. అప్పుడు రాసినాక కాగితం మీద పెట్టి పత్రికలకు పంపిస్తే వాడే చెత్తబుట్టలో పడేసి ఏడాదికి ఒకటి కూడా వచ్చేది కాదు. అంత నీ గమనికలోకి వస్తే నువ్వు ఏడాదికి ఒకటి వస్తుంది. ఇప్పుడు నువ్వు అట్లా కాదు కదా, సొంతంగా నువ్వు పుస్తకాలు వేసుకో, సొంతంగా నువ్వు రాసుకోవచ్చు, నువ్వేనే చేయగలవు. నిమిషాలు పట్టదు. ఇప్పుడు కవిత్వం అంటే భయం వేసే స్థితికి వచ్చింది. ఆ స్థితి నుంచి బయటపడాలి. ఎవరు పడితే వాళ్ళు అని తప్పు. కానీ ఎవరైనా రాయని, రాసేదానికి నువ్వు నేను అని వివక్ష లేదు. ఎవరైనా రాయని, చిన్న పెద్ద గొప్ప ఎవరైనా రాయని. ఊర్లలో కైగడతారు కదా, ఆశుగా పాటలు పాడతారు, చేస్తారు కదా, వాళ్ళకి ఏం నేర్చిండ్రని? వాళ్ళలో ఉండే ఆవేశము, వాళ్ళకుండే ఆ ప్రేరణాత్మకమైన ఆ భావజాలంతో వాడికి అనుభవంలో ఉన్నది, విన్నది, కన్నది అదే చెప్తాడు. వాడి జీవితంలో అదే మీరు చెప్తారు కదా. అంత స్వచ్ఛంగా ఉండాలి, అట్లా చెప్పగలగాలి. కొత్త తెలంగాణ చరిత్ర
పరిశోధనలో మూలస్తంభంగా పనిచేస్తున్న శ్రీ హరగోపాల్ గారు కవిగా, రచయితగా, సాహిత్య సంస్థల నిర్వాహకునిగా ఎంతో కృషి చేశారు. వారి అనుభవం, వారి జీవన విధానం, వారు అనుసరించిన పద్ధతులు ఎందరికో మార్గదర్శకం. వాటిని తాము ప్రేరణగా తీసుకోవాలని కోరుతూ ఇందుకు మనకు సహకరించిన హరగోపాల్ గారికి ధన్యవాదాలు. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.